దమ్మలపాటి రమేష్ అన్నా కూడా ఎవరికి తెలియదు ఇక్కడ మదనపల్లిలో. బీట్లో రమేష్ అంటేనే వెంటనే గుర్తుపడతారనమాట. మా పొలంలో మా హౌస్ కట్టుకున్నాం, చుట్టూ బీడో కాబట్టి వీటిలో రమేష్ అని వచ్చింది. పిటి కళాశాలలో పెద్ద ఎత్తున గొడవలు, ఒకసారి ఇస్మాయిల్ కూడా మిమ్మల్ని కత్తితో పొడిచారంటుంటారు అప్పట్లో. జరిగింది అప్పుడు స్టూడెంట్స్ గల. మళ్ళీ మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి దాడి చేయలేదు ఇస్మాయిల్ మీద ఏమి? దానికి ఒక సపరేట్ ఫ్రెండ్స్ వింగ్ ఉండింది, చాలా పవర్ఫుల్ బ్యాచ్ ఉంది, ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది. తర్వాత దాడి చేసినారు ఇస్మాయిల్ మళ్ళీ మదనపల్లిలో లేకుండా. తెలుగుదేశం అంటే రాటకొండ ఫ్యామిలీ అంతే, ఇంకా వేరే మాట లేదు. ఆ ట్రేడ్ మార్క్ని ఎలా తుడిచేయగలిగారు మీరు? ఒకసారి మీ పేరు ఎలా రాగలిగింది బయటికి? నేను కాలేజీలో ఉన్నప్పుడే నాకు పెద్ద గ్రూప్ ఉండేది. అర్ధరాత్రి పూటైనా నేను రోడ్లోకి వచ్చి పిలిస్తే వచ్చేవాళ్ళు 5-6 వేల మంది. మీది సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం మీది. అలాంటప్పుడు రాజకీయాలకు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరి స్ఫూర్తితో వచ్చింది? చంద్రబాబు నాయుడు గారే తర్వాత జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉండమని చెప్పినారు. అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. 1999 టికెట్ రాకపోయేసరికి ఈ జీవితం అసలు నాకు టికెట్ రాదు, ఇక నాకు రాజకీయ జీవితం లేదు, ఇప్పుడు నాకు అడ్డంకులే అంటూ ఓ వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు రమేష్ గారు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిత్వం కాదు నాది. ఎక్కడ కూడా నాదే హై హ్యాండ్గా ఉండాలనుకుంటా తప్ప ఎటువంటి పరిస్థితులైనా మదనపల్లిలో గెలిచే సత్తా ఉంది నాకు, గెలవగలను కూడా. 2009 నరేష్ కుమార్ రెడ్డితో మీకున్న అనేకతం కావచ్చు, ఆయన అడుగుజాడలోనే మీరు నడిచారు, మొత్తం కూడా క్యాడర్ని పట్టించుకుండా ఆయన చెప్పిన వారికే పనులు చేసి పెట్టారని ఆరోపణలతోనే టికెట్ దూరమైంది అంటుంటారు. 2009లో టికెట్ రాకపోవడానికి ఆనాటి ఐజీ దినకర్ ప్రసాద్ గారు తప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చి పార్టీని తప్పుదోవ పట్టించినాడు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. అంటే బస్సుని కూడా చాకలి వారికి ఇచ్చిన స్థలాలను కూడా కబ్జా చేయడంతో ప్రజలంతా ఎదురు తిరిగారు. ఆ రోజు ఆ చాకలి వాళ్ళకి పట్టాలు ఇచ్చిందే నేను, ఆ ధోబీఘాట్ కట్టించింది నేను, ఆ ధోబీఘాట్ ఓపెన్ చేసింది నేను. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో అభ్యర్థి కోసం భూతద్దం పెట్టి వెతికింది. మీకు పలు విధాలుగా కూడా ఆశ చూపించారు పార్టీలకు తీసుకోవడానికి అంటుంటారు. ఎందుకు మీరు వైసీపీలోకి వెళ్ళలేకపోయారు? కానీ తెలుగుదేశంలో రామారావు గారిని, చంద్రబాబు గారిని చూసిన కళ్ళతో రాజశేఖర రెడ్డిని చూడలేకపోయారు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. రాష్ట్ర రాజకీయాల్లో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నా మదనపల్లెలో మాత్రం రాటకొండ ఫ్యామిలీదే ఒక ట్రేడ్ మార్క్ అని నడిచింది. అయితే 1994లో విద్యార్థి దశ నుంచి అప్పుడప్పుడే వచ్చి వ్యాపారాల్లో ఉంటూ అప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి రాగానే జిల్లా తెలుగు అధ్యక్షునిగా పనిచేస్తూ 1994లో ఒక మెరుపులా మెరిశారు. అంటే రాటకొండ ఫ్యామిలీనే కాదు, ఇంకొక ఫ్యామిలీ కూడా ఉందంట, ఒక క్రేజ్ని క్రియేట్ చేశారు. అయితే 1994లో ఆయన కృషిని మెచ్చి 2004లో టికెట్ వచ్చిన అనంతరం తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 వరకు తన రాజకీయం అంతా సాఫీగా సాగిన 2009, 2014లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ విషయంలో మొండి చేయి ఎదిరింది. ఇందుకు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయనకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో 2 పర్యాయాలు టికెట్ ఎందుకు దూరమైంది? ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారో ఆయనే మదనపల్లెకి చెందిన మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ అలియాస్ బీట్లో రమేష్. ప్రస్తుతం ఆయన మన ముందు ఉన్నారు. ఆయన రాజకీయ ముఖ చిత్రాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే. ప్రధాన మాట అందరికీ ఒకటి అనుమానం, ఇక్కడ దమ్మలపాటి రమేష్ అన్నా కూడా ఎవరికి తెలియదు ఇక్కడ మదనపల్లిలో. బీట్లో రమేష్ అంటేనే వెంటనే గుర్తుపడతారనమాట. ఓ బీట్లో రమేష్ అంటారు అనమాట. అంటే ఇది కొద్దిగా అర్థం కాని. దమ్మలపాటి రమేష్ అంటే బయట వాళ్ళకి తెలుసు, బీట్లో రమేష్ అంటే బయట వాళ్ళకి తెలియదు. ఏమి కన్ఫ్యూజన్ దీనికి దానికి ఏం తేడా? అంటే మదనపల్లిలో ఒక 100-150 మంది రమేష్లు ఉన్నారు. మేము అప్పుడు పొలం ఇది, మా పొలంలో మా హౌస్ కట్టుకున్నాం. ముందు ఇటుపక్క ఎక్కడ కానీ ఇల్లు లేవు. ఒక్కొక్క రమేష్కు ఒక్కొక్క టైటిల్ మాదిరిగా ఇప్పుడు మాదంతా పొలాల్లో ఉన్నింది కాబట్టి చుట్టూ బీడు కాబట్టి వీటిలో రమేష్ అని వచ్చింది. బీడు భూముల్లో ఇల్లు కట్టుకున్నారనేది బీడ్లు అనేది బీట్లో రమేష్ అని వచ్చిందా? ఓకే. అంటే బీడు దాంట్లో ఇదంతా పొలం.
పొలంలో కట్టుకున్నాం, చుట్టూ పొలాలే తప్ప ఇండ్లు లేవు. మాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ వాళ్ళ ఇల్లు లాస్ట్, ఇంకంతే. మళ్ళీ ఇండ్లు లేవు, నీరుగట్టుపల్లి వరకు లేవు. ఎందుకు పొలాల్లోనే కట్టినారు ఇల్లు? అంటే మాకు మొదటి నుంచి వ్యవసాయ కుటుంబము. మాకు మొత్తం ఇట్లా ఆవులు, ఇనుములు, ఎద్దులు అన్నీ మొత్తం ఉన్నాయి. అవన్నీ కూడా పొలం దగ్గరనే ఇల్లు కట్టుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి, అందులో మదనపల్లిలో మొదటి నుంచి వాటర్ స్కేర్సిటీ, పొలం దగ్గర అయితే అన్ని కన్వీనియంట్గా ఉంటాయని పొలంలో కట్టుకున్నాం. మదనపల్లి 96 నుంచి కదా వాటర్ స్కేర్సిటీ వచ్చింది, తొలి నుంచి ఉందంటారా? 96 వరదలు అనంతరం లేదు, కదా. మేముంటే బండ మీద కంపల్లి ఏరియాలో వాటర్ స్కేర్సిటీ ఉండింది. ఇంకా అక్కడ నుంచి పొలం దగ్గర అంటే అన్ని కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి పొలాల్లో మేము ఒక్కరే ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడే నాన్నగారి పేరు కృష్ణమూర్తి, దొమ్మలపాటి. దొమ్మలపాటి. అమ్మగారు? అమ్మగారు సరస్వతమ్మ. నాన్నగారు రాజకీయ నేపథ్యం ఉన్నవారా? లేదు, వ్యవసాయ కుటుంబం. అమ్మ నాన్న ఇద్దరు. ప్యూర్లీ వ్యవసాయ కుటుంబం. ఎంతమంది సంతానము? మాకు 3 సిస్టర్స్, నేను మగ పిల్లవాడు కూడా. 3 సిస్టర్స్. ఓకే, పెద్ద సంతానమే. 3 సిస్టర్ అంటే అప్పుడు పెద్ద సంతానమే. మీరు చివరి వారా? నేను రెండో అతను. రెండో అతను. అక్క, మీరు, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా కూడా? అక్క లాస్ట్ చెల్లెలు బెంగళూరు, మధ్య చెల్లెలు మదనపల్లిలో నేషన్. ఓకే, వాళ్ళంతా వెల్ సెటిల్డ్ అంతా? అంతా వెలిసి. వాళ్ళకి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? వాళ్ళకు కూడా రాజకీయ నేపథ్యం లేదు. అంతా ఎంప్లాయీస్కి ఇచ్చారు? అంతా ఎంప్లాయీస్ కాదు, బిజినెస్ పర్సన్స్. అంతా బిజినెస్ పర్సన్స్. ఏంటంటే అప్పట్లోనే అంత వ్యవసాయ కుటుంబం కదా, అంతా బిజినెస్ మ్యాన్స్ని వెతికారు అప్పుడు? అంటే వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి ఇచ్చినాం. తర్వాత మా సిస్టర్స్ ఇచ్చిన వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే ఆడే ఉన్నారు. ఓకే, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? అంతా మదనపల్లి బీటీ కళాశాల జెడ్పీ హై స్కూల్లో. ప్రాథమిక విద్య వచ్చి ఎంయూపీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో, మళ్ళా జెడ్పీ హై స్కూల్లో, తర్వాత బీటీ కాలేజ్. బీటీ కాలేజ్ మహామహులు చదివిన కాలేజ్, రాయలసీమకే తలమానికం, మొట్టమొదటి పీజీ సెంటర్. ఆ కళాశాలలో చదివారు. ఎలా ఉంది ఆ ఫీల్ అప్పుడు? బీటీ కళాశాలలో సీట్ రావడం అంటేనే ఒక గొప్ప అనేవారు అప్పుడు. అప్పుడు బీటీ కళాశాలలో సీట్ రావాలంటేనే పెద్ద ఇదే. నేను మొదటి నుంచి కూడా మీడియం సెకండ్ క్లాస్లో పాస్ అవుతా ఉన్నాను. నాకు సీట్ వచ్చింది. సీట్ విషయంలో ఏమి ఇబ్బంది కలగలేదు. చిన్న ఒకదానిలో కొద్దిగా అల్లరిగా ఉండేవారు అంటారు. మన చదువు బాగా చదివారా మీరు? అంటే నేను మొదటి నుంచి కూడా మా ఇంట్లో మంచి ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ పరంగా నేను కొంచెం సెకండ్ క్లాస్ ఆ స్టేజ్లో. సెకండ్ క్లాస్ అన్నా పర్వాలేదు, యావరేజ్ అనమాట. అంతే, ఒక అల్లరి ఒక చదువులో కూడా రాణిస్తూ వచ్చారనమాట. బీటీ కళాశాలలో ఎప్పుడు డిగ్రీ మీరు? నేను 83 డిగ్రీ అయింది. ఏ గ్రూప్ చేశారు అప్పుడు? నేను బీకామ్ చేశారు. అంత ఇంట్రెస్ట్ బీకామ్? బీకామ్ మా అకౌంట్స్ పరంగా చేసినాం, కానీ డిగ్రీ కంప్లీట్ అయితే చేయలేను నేను. ఎందుకు? నాటి పరిస్థితుల్లో చేయలే. అంటే ఫైనల్ ఇయర్ వరకు కొనసాగారా లేదా మధ్యలో? ఫైనల్ ఇయర్ వరకు కొనసాగినా, ఎగ్జామ్స్ రాయలేదు. అంటే అప్పుడు మీ బ్యాచ్ అంతా ఎవరెవరు ఉండేవారు బీటీ కళాశాలలో? అట్లని చెప్పడం కష్టమే. మేము దాదాపు ఒక 3-4 వేల మంది నాకు క్లోజ్ సన్నిహిత ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి ఒకసారి, అందరికి తెలియదు, మా వాళ్ళకి కూడా తెలియాలి కదా. క్లాస్మేట్స్ పరంగా ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్ రవికుమార్, మేమంతా కూడా హై స్కూల్ స్టేజ్ నుంచి ఉన్నామని. కానీ అంత సన్నిహితంగా అయితే ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అంతే. కానీ సన్నిహితంగా అయితే వేరే వ్యక్తులు ఇంకా ఉన్నారు, సన్నిహితమైన వ్యక్తులు. వాళ్ళు ప్రస్తుతం చాలా మందికి తెలియదులేండి. ఎవరు ఒకసారి చెప్తే ఐడ్రీ మీడియాకి కూడా, కొద్దిగా ఐడ్రీ మీడియా చూసే వీక్షకులకు కూడా వీళ్ళు దొమ్మలపాటి రమేష్ గారితో సన్నిహితం అంట, ఫ్రెండ్స్ అంటారు కదా. ఎక్స్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, భాస్కర్, రఘు ఇట్లున్నారు. అది ఫ్రెండ్స్ గురించి చెప్పడానికి ఎంత మొహమాట పడతారు మీరు? మొహమాటం ఏం లేదు. కొంతమంది ఫ్రెండ్స్ పేరు చెప్తే కొంతమంది ఫ్రెండ్స్కు ఇబ్బంది అవుతుంది. నా పేరు చెప్పలేదు అనేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి. భాస్కర్ అంటే ఏ భాస్కర్? సాయి చిత్ర భాస్కర్ గారు. ఓకే, వీళ్ళంతా కూడా కృష్ణ టాకీస్. వీళ్ళందరితో పోల్చుకుంటే మీరు బాగా యంగ్స్టార్గా కనిపిస్తారా? ఇలా సేమ్ ఏజ్ అందరు. కానీ మీరు యంగ్స్టార్గా కనిపిస్తారు కొద్దిగా. సాయి చిత్ర భాస్కర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూశాను నేను. వీళ్ళందరితో పోల్చుకుంటే మీరు కొద్దిగా యంగ్స్టార్గా కనిపిస్తుంటారు. ఏమో రహస్యం ఏమి? అట్లేం లేదు, మొదటి నుంచి కూడా బాగా అందరితో సంతోషంగా ఉంటాం కాబట్టి కొంచెం అంతేనా. ఇంట్లో మేడం ఏమన్నా కొద్దిగా లిమిటేషన్ ఫుడ్ పెట్టి కొద్దిగా అట్లేం లేదు, రిస్ట్రిక్షన్స్ ఏమన్నా పెట్టి మేడం? అట్లేం లేదు. ఎందుకంటే మా ఆయన బాగా యంగ్గా ఉండాలా, అట్లేం లేదు, మహేష్ బాబు లాగా ఉండాలా అనేసి అట్లేం లేదు. లిమిటెడ్ ఏం లేదు, మామూలుగా ఉన్న దేవుడు ఇచ్చిన వరం అది. మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం కాబట్టి జీన్స్ అంతే, కష్టం అది అంతా కూడా. అజయ్
బీటీ కళాశాల విద్యాపరంగా చాలా గొప్ప కళాశాల. అందులో జనగణమనను ట్యూన్ చేసింది కూడా అక్కడే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి అనిబిసెంట్ గారు స్థాపించిన కళాశాల. దానికంటూ ఒక ప్రత్యేక చరిత్రనే ఉంది. అయితే ఈ గొడవల్లో కూడా అంతే చరిత్ర ఉందంటారు అసలుకి ఆ బీటీ కళాశాలలో. బీటీ కళాశాల విద్యాపరంగా చాలా గొప్ప కళాశాల, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చదివినటువంటి కళాశాల. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు చైర్మన్, అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ రెడ్డప్ప నాయుడు గారు, ఇట్లా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులకు ఆశ్రయం కల్పించిన మా చదువు చెప్పించినటువంటి పాఠశాల. ఒక స్థాయిలో మదనపల్లిలో కొన్ని అల్లర్లు అప్పుడప్పుడే బయలుదేరినాయి, అంతే తప్ప ఆ ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఆ కళాశాల మీద ఆ ప్రభావం ఉన్నింది తప్ప తర్వాత ఎప్పుడు ఆ కళాశాల మీద ప్రభావం లేదు. చల్లపల్లి నరసింహారెడ్డి గారు మీ క్లాస్మేటా? మాకు సీనియర్ 2 years. 2 years సీనియరా? అంటే ఇక్కడ తంబల్లపల్లె వర్గం అంటూ ఒకటి, మదనపల్లె వర్గం అంటూ ఒకటి, మొదలు 2 వర్గాలుగా ఉండేది ఈ కళాశాలలో విద్యార్థులు అనేవారు అప్పట్లో. 2 వర్గాలు కూడా ఎప్పుడు కూడా టకఫర్గా ఉండేవారు అనేసి. ఏం లేదు, కొంతమంది వ్యక్తులు ఏదో ఒక స్వార్థం పెట్టుకొని అప్పుడప్పుడు గలాటాలు చేస్తా అంటే అప్పటికప్పుడు పరిష్కారం అయిపోయే తప్ప ఇప్పుడు లాంగ్ స్టాండింగ్గా సమస్యలు ఏం లేవు కళాశాలలో. ఇప్పుడు ఏఎస్ఎఫ్ఐ ఏబీవీపీకి కూడా చాలా పెద్ద ఎత్తున గొడవలు ఉండేదంటారు. మీరు ఏ వర్గంలో ఉండేవారు? నేను న్యూట్రల్. ఏదానికి లేదా? ఏబీవీపీ లేదు, అది లేదా? లేదు, ఈవెన్ రాడికల్స్ కూడా ఉన్నారు. రాడికల్స్ కూడా ఉన్నప్పుడు బీటీ కళాశాల చైర్మన్ కూడా అయినారు రాడికల్స్, ప్రకాష్ అని. నాకైతే అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రకాష్ వాళ్ళు అనుకుంటా అప్పుడు ఆయన అనంతపురంలో రాడికల్స్ ఉద్యమాలు చేశారు ఎస్కే యూనివర్సిటీ దగ్గర. అందరినీ కూడా బీటీ కళాశాల విద్యార్థులంతా తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి దాంట్లో చేర్పించడానికి ప్రయత్నించారు, ఉద్యమాలు పాల్గొని ఆ యూనియన్లలో. మీరు వెళ్ళారు అప్పుడు? లేదు. ఎందుకు? నేను న్యూట్రల్, ఏ వర్గానికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరితోనూ నాకైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. కళాశాలలో హాకీకి పెట్టింది పేరు కదా ఇక్కడ. అవును, హాకీ అంటేనే అసలు ఇక్కడే. అవును, ఒకప్పుడు సౌత్లో బీటీ కళాశాలే హాకీ దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది. ధ్యాన్ చంద్ కూడా ఆయన మదనపల్లికి వచ్చి ఇక్కడ ఉండే హాకీ ప్లేయర్స్ అందరినీ కలిసి అందరికీ ఎంకరేజ్మెంట్ చేసినారు. తర్వాత చాలా సంవత్సరాలు ధ్యాన్ చంద్ గోల్డ్ కప్ టోర్నమెంట్ ఇప్పుడు కూడా రెగ్యులర్గా బీటీ కళాశాలలో జరుపుతున్నారు. మీరేమైనా ఆడేవారా హాకీ అప్పట్లో? నా హాకీ ప్లేయర్ నేను. హాకీ ప్లేయరా? అంటే ఏ స్టేజ్ వరకు ఆడారు? నేను అప్ టు డిగ్రీ వరకు ఆడాను. డిగ్రీ వరకు. అదే డిగ్రీ వరకు అంటే హాకీలో ఏమన్నా యూనివర్సిటీ స్థాయి వరకు వెళ్ళారా లేదంటే? లేదు, యూనివర్సిటీ హై స్కూల్లో ఉన్నప్పుడు మొత్తం అప్ టు దీని వరకు పోయినాం, స్టేట్ వరకు, కానీ బట్ సెలెక్ట్ కాలా. తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ తగ్గించిన. మాకు హాకీ గురించి పెద్దగా తెలియదు. అంటే హాకీలో ఏ ప్లే ఆడేవారు? అంటే మీరు సెంటర్ ఫార్వర్డ్. సెంటర్ ఫార్వర్డా? ఓకే. అంటే హాకీ ఆడినందుకేమో ఈరోజు ఇంత హెల్తీగా బాగా పరిగెత్తి పరుగులు తీసి ఏమైనా కప్పులు ఉన్నాయి హాకీ నుంచి వచ్చినట్టు మీకు ఇక్కడ కాలేజీలో? సర్టిఫికేట్స్ ఉన్నాయి. అప్పుడు కప్పులు. ఎవరు మీ కెప్టెనా? మా కెప్టెన్ భాస్కర్, సాయి చిత్ర భాస్కర్. ఓకే. నరేష్ గారు హాకీ ఏం ఆడేది లేదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో స్థిరపడిపోయారు. సాయి చిత్ర భాస్కర్ గారు సినీ రంగం, సినీ మా థియేటర్లు. రవికుమార్ గారు డాక్టర్ అయిపోయారు ఏకంగా. నరేష్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మీరు రాజకీయాల్లో, ఇట్లంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వెళ్ళిపోయారు. అప్పుడే ఆలోచించుకున్నారు ఇంకా ఎవరు ఎలా వెళ్ళాలని? అట్లేం లేదు, పరిస్థితులు రాజకీయాల వైపు తీసుకొచ్చినాయి. ఒకరు వాళ్ళ రంగంలో స్థిరపడినారు. బీటీ కళాశాలలో పెద్ద ఎత్తున గొడవలు. ఒకసారి ఇస్మాయిల్ కూడా మిమ్మల్ని కత్తితో పొడిచారంటుంటారు అప్పట్లో. జరిగింది అప్పుడు స్టూడెంట్స్ గలాట. మీరు మామూలుగా ఎవరితో కూడా చనువుగానే ఉంటారు, అంటే చెప్తుంటారు చాలామంది కూడా. మేము కూడా చూస్తూనే ఉంటాం, చాలాసార్లు చూసాం కదా. వాళ్ళ చనువుగా జోయాలుగా ఉంటారు. అలాంటి రమేష్పై దాడా అనే అంత ఇది అప్పట్లో కలిగింది. రమేష్పై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా అప్పట్లో విన్నారని చెప్తుంటారు. ఇస్మాయిల్ కత్తితో పొడిచారు, రమేష్ ఇట్లా పట్టుకొని పరిగెత్తారు, అదేదో అంత హాస్పిటలైజేషన్ అదంతా కూడా. అంతవరకు ఎందుకు వచ్చిందంటారు సిచ్యువేషన్? అప్పటి పరిస్థితుల్లో కాలేజీలో కొన్ని గ్రూప్ రాజకీయాలు లీడ్ చేయాల్సి వచ్చింది. మనకి ఇష్టం లేకపోయినా కానీ ఒక గ్రూప్ వచ్చి లీడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ లీడ్ చేయాల్సిన పరిస్థితుల్లో భాగంగానే ఆ రోజు దాడి జరిగింది. పరిగెత్తిండేది ఏం లేదు. ఆ రోజు హాస్పిటల్కి ఇంకా ఇంజూర్ అయినాను. నేనే నడుచుకుంటూ పోయి హాస్పిటల్లో జాయిన్ అయినాను. భయం ఎందుకు? పొడిచారు కదా, రక్తం పోతుంది, ఏం చనిపోతానేమో ఎట్లా అని అట్లంతా ఇప్పుడు కూడా ఫీలింగ్ లేదు. మొదటి నుంచి భయం అనేది లేదు నాకు. భయం అంటే మామూలుగా ఉండదు, పొడిచిన తర్వాత భయం ఉండదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకలా? మొదటి నుంచి కూడా మొదటి నుంచి మొదటి నుంచి కూడా
వ్యవసాయ కుటుంబంలో వచ్చినట్టు ఏదైనా ఎదుర్కొండే ధైర్యం, ఆ, ఏమైనా చేయగలమనే ధైర్యం. ఆ. చదువులో రాణించారు, క్రీడల్లో రాణించారు, ధైర్యంలో రాణించారు. ఆ రోజు ఆ పరిస్థితులే మదనపల్లి ఎమ్మెల్యేగా నడిపించినాయి. అంత స్టేజ్ జరిగింది, కత్తులతో పొడుచుకునేంత వరకు. తర్వాత ఇస్మాయిల్ ఏమైంది? ఇస్మాయిల్ పరిస్థితి కేసు పెట్టారు ఏమన్నా? లేదు, ఎందుకు? స్నేహితుడే కదా క్షమించేసి. మళ్ళీ మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి దాడి చేయలేదు ఇస్మాయిల్ మీద? చేసినాం. ఆ, ఎవరు వెళ్ళారు? నరేష్ కుమార్ రెడ్డి వీళ్ళు వెళ్ళారా? నరేష్ వెళ్ళారు, దానికి ఒక సపరేట్ ఫ్రెండ్స్ వింగ్ ఉండింది. ఆ, ఆ, పోయి మళ్ళా ఇస్మాయిల్ ఊరికే కొట్టారు. శ్రీధర్, రంగనాథ శ్రీధరు, నేను, ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు భౌతికంగా. నో మోర్. చాలా పవర్ఫుల్ బ్యాచ్ ఉంది, ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది. తర్వాత దాడి చేసినారు. ఇస్మాయిల్ మళ్ళీ మదనపల్లిలో లేకుండా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇస్మాయిల్ అండ్ బ్యాచ్ ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. వచ్చినా ఇప్పుడు సైలెంట్గా వచ్చి కలుస్తాం, ఇప్పుడు మాట్లాడతాడా కనిపిస్తే? కలుస్తాం, మాట్లాడతాం. ఏదో ఆ రోజు పరిస్థితులు వేరు. స్టూడెంట్ అది. రాజకీయంగా వచ్చినాక నేనైతే ఎవరితోనూ గ్రూపులు మెయింటైన్ చేయాలి. ఏ పార్టీలోనే నా అభిమానులు ఉన్నారు, ప్రతి పార్టీలో. గ్రూపులు అనేది చాలా ముఖ్యం కదా. అవును, ఇప్పుడు కూడా ఉన్నది గ్రూపు. మొదట మా గ్రూప్కి ఏం కావాలో మొదట ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా సహాయం చేయాలి. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నాం. మా తెలుగుదేశం విధానం ఏమంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. ఆ సహాయం చేసే భాగంగా ఇంకో రోజు కూడా మన సహాయం నచ్చితే వేరే పార్టీలో ఉండే వాళ్ళు కూడా మన పార్టీలోకి వస్తారు. మంచి లాజిక్ చెప్పారు. సహాయాలు చేస్తూ ఆకట్టుకోవడం అంటే ఆకర్షణ అనమాట. ఫస్ట్ ఆకర్షించడం. మనిషి ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందిని తొలగించడం. అతని కృతజ్ఞతగా ఒక రోజు మాకే ఓటు వెళ్ళని అతనికి అనిపిస్తుంది, మా పార్టీకి వస్తారు. ఇస్మాయిల్ గారు ఎప్పుడైనా అన్నారా, బా రమేష్ ఏందో ఆ రోజు అట్లా జరిగిపోయింది కదా రమేష్, ఏందో అంత గందరగోళం? తర్వాత ముందు మంచి ఫ్రెండే, తర్వాత మంచి ఫ్రెండే. ఇప్పుడు కూడా లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? ఒక 2-3 ఇయర్స్ అయింది. అతను తెలంగాణలో జాబ్ చేస్తున్నారు. మదనపల్లికి వస్తే తప్పకుండా మాట్లాడతాడు ఖచ్చితంగా. ఆయన మదనపల్లి ఉండేది? ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఇలా తెలంగాణలో. ఇప్పుడు అప్పుడు తరుణేష్ ఇంకా మదనపల్లి వదిలే భయపడుతున్నారు కదా, అతనే భయపడిపోయి వెళ్ళిపోయినారు. తర్వాత మనోళ్ళు ఎక్కడ కనపడినా కానీ ఇది ఇబ్బంది చేస్తుంటే అతనే చదువు నిమిత్తం బయట వెళ్ళిపోయినారు. మళ్ళీ మదనపల్లి అనేది చాలా తక్కువ. విద్యార్థి దశలో చెల్లపల్లి నరసింహారెడ్డి గారితో ఎలా ఉండేది మీకు? తక్కువ సంబంధాలు. అంటే మీ ఆప్తమిత్రుడైన నరేష్ కుమార్ రెడ్డి గారికి ఆయనకు విద్యార్థి దశ నుంచి మంచి స్నేహం ఉండేది, మీకెందుకు తక్కువ సంబంధాలు? నరేష్ కుమార్ రెడ్డికి ఉండాలని ఉంటే నాకు ఉండాలని ఏం లేదు కదా. మనసుకి నచ్చితే ఎవరితో ఎక్కువసేపు ఫ్రెండ్షిప్ చేస్తాం, నచ్చకపోతే దూరంగా ఉంటాం. అంతేనంటారా? నచ్చని అంశం ఏమంటారు? ప్రతి వ్యక్తి నచ్చాలని ఏం రూల్ లేదు కదా. అంతే, మనసుకు నచ్చాలి, మనసుకు తెలియాలంటారు. దమ్మలపాటి రమేష్ గారు చదువులో బాగానే రాణించారు. అదేదో ఇంకా ఏ సమస్య వల్లనో బీకాం కంప్లీట్ చేసిపోయారు. గొడవలు కూడా అన్నీ, ముందుకు ముఖ్యంగా హాకీ ప్లేయరు, అన్నిట్లో కూడా రాణించారు. ప్రేమలో కూడా బాగానే రాణించినట్టున్నారు. ఇవన్నీ తెలిసే ప్రేమించాలనుకుంటే గొడవలు, ఈ కత్తితో పోటీ ఇవన్నీ ఉండదు. అప్పటికే ప్రేమలో ఉన్నారా మీరు? ఎట్లా? అప్పటికైతే లేను, తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అంటే డిగ్రీలో ఉండగానే ఎక్కడ కలిశారు? బీటీ కాలేజీలోనే. అంటే మేడం కూడా బీటీ కళాశాలేనా? నాకు 1 year జూనియర్. ఆర్ట్స్ BA తను అప్పుడు BAలో ఉన్నారు, నేను బీకామ్. 2 సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులాగా ఉంటాయి ఈ సామాజిక వర్గాలు. కానీ ఆ సామాజిక వర్గానికి ఈ సామాజిక వర్గంతో ఎలా ఇది కుదిరింది ఆ రోజుల్లో? అనుకోకుండా జరిగిపోయింది. ఎవరికొకరు ఇష్టపడినాం. ఫస్ట్ నేనే తను ఇష్టపడినా, తర్వాత తను ఇష్టపడింది. ఏమైనా ప్రేమలోకి రాసి పంపించారా, పోయి చెప్పారా డైరెక్ట్గా? డైరెక్ట్గా చెప్పిన. డైరెక్ట్గా పోయి ఎందుకు అంత ధైర్యమో? చెప్పలే కదా, నాకు పెద్దగా భయపడే సందర్భాలు రాలేదు జీవితంలో. బలమైన సామాజిక వర్గం అవతల కూడా ఏం బలమైన సామాజిక వర్గం అయితే మేము కూడా బలంగా ఉన్నాం కదా, భయమేమే. బలంగా ఉన్నాం కాబట్టి ఏమైతుంది అవుతుంది. తర్వాత చెప్పిన తర్వాత ఏమైంది? వెంటనే ఓకే అన్నారా, మళ్ళీ ఏమైనా ఆలోచిస్తామన్నా? కొంతకాలానికి ఓకే అన్నారు. కొంతకాలం టైం పట్టిందా? అంతవరకు మీరేం ఆలోచించారు? ఏం ఆలోచించలే, చెప్పేసి ఊరుకున్నారు అంతే, ఏమవుతుంది అవుతుంది అని. అంటే కాలేజీ పైన వెనకలు పోయేవారా ఊకే గమ్మని మీ పడి వెనకంటి పడేది అట్టంత ఏం లేదు. ఇప్పుడు ప్రేమ లేఖలు రాయడము ఏం లేవు, అట్లా ఏం లేదు, ఊరికే చెప్పినారు అంతే మనసులో. చెప్పినాం, తర్వాత తనే యాక్సెప్ట్ చేసింది.
మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా కొంతమంది క్రియేట్ చేయలేని చూసినారు. కానీ ఆ రోజు మాకుండే దీంతో ఎవరు భయపడినారు మధ్యలో వచ్చేదానికి. అంత భయమా మీరంటే మధ్యలో రావడానికి కూడా? ఒక స్థాయిలో ఉండింది. మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చినాక కంప్లీట్ దాన్ని అభిమానంగా మార్చుకున్నాం భయాన్ని. స్థాయిలో ఎందుకు అంతవరకు పోయిందా రమేష్ గారి ఇది విద్యాభ్యాసంలో? అవును. అంటే అప్పుడు ఈమె ప్రేమలో ఉన్నారు కదా, ఏం ఆంక్షలు పెట్టారు కదా, ఎందుకు అలా అట్లేం లేదు. ముందుకు ప్రాబ్లం, ఊరికే బాగా చదువుకోను బాగా చదువుకోమని చెప్పినారు. కానీ అప్పటికే ఒక స్థాయిలో లీడ్ చేస్తా అంటే గ్రూప్ను కంటిన్యూ కాదు. ఒక పక్క గ్రూప్ లీడు, ఒక పక్క ప్రేమ లీడు, అన్ని సమపాలలోనే. నాకు భగవంతుడు అన్ని దేవుడు అన్ని కల్పించినారు. అంటే మూవీకి ఏమైనా పోతాంట్రా మామూలుగా లేదా? మూవీకి ఏమైనా పోతుండ్రా పెద్దలకు తెలియకుండా ప్రేమలో ఉన్నారు లేదా? అట్లేం లేదు బ్రో, అప్పటికే ఫెమిలియర్ నేను. ఎక్కడికి వెళ్ళినా కనిపెట్టేశారు ఫెమిలియర్ అప్పటికే. అందుకే ఎక్కడికి లేదు, ఏం కళాశాలలోనే మాట్లాడుకోవడము. తర్వాత ఇంట్లో తెలిస్తే ఏమైంది? ఇంట్లో కూడా ఏం యాక్సెప్ట్ చేసినారు. ఇంట్లో మా ఫాదర్ కానీ రెడ్డీస్ కదా, మనం కమ్మ వాళ్ళమే, రెడ్డీస్ కదా, వాళ్ళ ఎందుకు అని ఏమో చెప్పలేదా? లేదు, మా ఫాదర్కు మదర్కు నేనంటే చాలా ఇష్టం. నువ్వు సుఖంగా ఉంటానంటే కంటిన్యూగా అన్నారు. కట్నం తీసుకున్నారా? లేదు, కట్నం ఏం తీసుకోలేదా? అక్కడేం ప్రాబ్లం రాలేదా మేడం వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో కూడా వచ్చి తను నాకు చెప్పుకునింది. ఓకే, రెండు వైపులా ఓకే. ఆమె అప్పటికే ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. అంటే మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసారు, ఫెయిల్ అయిపోయి, మేడం కంప్లీట్ అయిపోయారా? ఎంఏ ఎకనామిక్స్. ఓకే, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. మేడం ఏమో తర్వాత అనలేదా కంప్లీట్ చేయి డిగ్రీ, నువ్వు ఎందుకు అట్లా ఖాళీగా ఉంటావు? తను చెప్పలే, నాకుండే పరిస్థితులతో నేను మూవ్ కాల. ఎన్నేళ్ళు సాగింది మీ ప్రేమ వ్యవహారం? ఒక 5 years. 5 years తర్వాత వెంటనే మ్యారేజ్. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీది? 1990. ఒకంత సరదాగా. ఎంతమంది సంతానం మీకు? నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి వచ్చి ఎంఎస్ ఫైనాన్స్ చేస్తున్నారు స్కాట్లాండ్. ఓకే, మంచి ఇది చేస్తున్నారు. ఓకే, మేడం ప్రోత్సాహం ఎలా ఉంటుంది ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు? తొలి నుంచి కూడా ఆమె మిమ్మల్ని చాలా దగ్గరకు చూశారు కదా. మేడం పేరు ఉన్నట్టు మర్చిపోయి, మేడం పేరు ఏమంటారు? సరళ. వాళ్ళ ఇంటి పేరుతో చెప్పండి. వాళ్ళ ఇంటి పేరు జంగా సరళ. ఇప్పుడు దమ్మలపాటి సరళ. అదేనా, మీరేమైనా మార్చుకున్నారా? లేదు, ప్రతి లవర్స్ డే కనుకుంటా ప్రతిసారి మీది మీడియాలలో కూడా ప్రముఖంగా వస్తూ ఉంటుంది మీ ప్రేమ. అంత ఘాటు ప్రేమ ఇది. అట్లనే మీడియాలో ఫ్రెండ్స్ బాగున్నారు. మీడియా ఎప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్. మదనపల్లి ఎవరు వచ్చినా వాళ్ళ అభిమానంతో కొంచెం ఎక్కువ పెడతాంటారు. మీరు ప్రేమ వివాహము, మీ మరో మిత్రుడు రవికుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు కూడా ప్రేమ వివాహమే అనుకుంటా. అవును, ఇది అందరూ అంతా ప్రేమ సైడ్ వెళ్ళిపోయారు, చదువుకునే రోజుల్లో ప్రేమల్లోకి వెళ్ళిపోయారు. కొన్ని అనుకోకుండా కాకతీయంగా జరుగుతూ ఉంటాయి. ఇది పలాంది అనుకోని ఏది జరగలేదు. నిజంగా క్యాజువల్గా అతను కూడా ప్రేమ వివాహం. అయితే మీరు ఇంకా బీటీ కళాశాలలో విద్యాభ్యాసం అనంతరము వ్యాపారాల్లోకి దిగారు. అంటే మదనపల్లి, బీ కొత్తకోటలో మద్యం షాపులు ప్రారంభించారు. మద్యం షాపులు ప్రారంభించి వ్యాపారాల్లోకి వచ్చిన అనంతరం మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. వచ్చిన కొంతకాలంలోనే జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కదా. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు మాకు అమర్నాథ్ రెడ్డి గారు ఫాదర్ రామకృష్ణారెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్, నేను తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, మీరు జిల్లా? అప్పుడు లేదు, తర్వాత మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగు యువత ప్రెసిడెంట్ అయినారు. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ జిల్లా అధ్యక్షులుగా, పుంగనూరు ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. నేను జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా అతన్ని గైడెన్స్లో పనిచేసాను. ఓకే ఓకే. అంటే వచ్చి రాగానే ఒక వేవ్ క్రియేట్ చేశారంట మీరు. అసలుకి దమ్మలపాటి ఇమేజ్ అప్పటి వరకు కూడా, మీరు రానంత వరకు కూడా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ అంటేనే రాటకొండ ఫ్యామిలీకి ఒక ట్రేడ్ మార్క్ అని ఉండిపోయింది. ఎవరైనా తెలుగుదేశం అంటే రాటకొండ ఫ్యామిలీ, అంతే, ఇంకా వేరే మాట లేదు. అలాంటి ఆ ట్రేడ్ మార్క్ని ఎలా తుడిచేయగలిగారు మీరు? ఒకసారి మీ పేరు ఎలా రాగలిగింది బయటికి? రాటకొండ ట్రేడ్ మార్క్ను తుడిచేసినాం అట్టంతా ఏం లేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడే నాకు పెద్ద గ్రూప్ ఉండేది, దాదాపు 5-6 వేల మంది యువకుల. ఎప్పుడు అర్ధరాత్రి పూటైనా నేను రోడ్లోకి వచ్చి పిలిస్తే వచ్చేవాళ్ళు 5-6 వేల మంది. ఇప్పుడన్నా సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి, కమ్యూనికేషన్.
ఏ కమ్యూనికేషన్ లేనప్పుడు జస్ట్ రాండి అని చెప్తే 10,000 మంది యూత్ వచ్చేవాళ్ళు. నేను ఓకే, అంటే మీ రాజకీయ నేపథ్యానికి రాజకీయ అరంగేట్రం తర్వాత కూడా మీ రాజకీయాల్లో కూడా మీ ఫ్రెండ్స్ కానీ బీటీ కళాశాల టీం కానీ అన్నీ కూడా పనికొచ్చాయంటారు మీకు. అప్పటికే మా ఫ్రెండ్స్ రాయలసీమలో చాలా ప్లేసెస్ నుంచి ఫ్రెండ్స్ ఉండేవారు. మదనపల్లి చుట్టుపక్కల మదనపల్లి తాలూకాల్లోనే నేను పాలిటిక్స్లో వచ్చే లోపలే నా ఫ్రెండ్స్ అందరూ సర్పంచ్లుగా పాలిటిక్స్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. నాకు అది బాగా అడ్వాంటేజ్ అయింది. కాలేజ్ ఫ్రెండ్సే నాకు తర్వాత పాలిటిక్స్లో ఫ్రెండ్స్గా వచ్చి హెల్ప్ చేసినారు. అంటే 1989 తర్వాత అంటే రాటకొండ నారాయణ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే ఇంకా రాటకొండ ఫ్యామిలీ నుంచి క్రియాశీల రాజకీయాల బలమైన వాళ్ళు ఎవరు లేని పక్షంలో దమ్మలపాటి రమేష్ ఇక్కడ మంచి స్ట్రెంగ్త్ ఒక వేవ్ ఉన్న నాయకుడిగా క్రియేట్ అయింది. అదంతా కూడా ఎలా వచ్చింది? రాటకొండ నారాయణ రెడ్డి గారు మంచి లీడర్. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో స్తబ్దుగా ఉన్నింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి రావడం, మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ప్రోత్సహించడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం మేము. అప్పుడు గుర్తింపు రావడం జరిగింది. గుర్తింపు అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేరు మాట్లాడేవారు అప్పుడు మీతో? నేరు మాట్లాడేవారు మీతో? చాలా జిల్లా ప్రోత్సహించినారు చంద్రబాబు నాయుడు గారు నన్ను. మిమ్మల్ని తొలి నుంచి కూడా రాజకీయాల్లో ప్రోత్సహించిన వారు ఎవరు ఉన్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా పెడితే స్నేహితుల్లో కానీ ఇతర కావచ్చు, మీరు అంతా వేవ్ తీసుకురావడానికి ఎవరు బాగా సహకరించారు? మదనపల్లి పరంగా అప్పటికే నాకు ఒక రకమైన ఇమేజ్ ఉండింది కాలేజ్ డేస్ నుంచి. మళ్ళీ తర్వాత మదనపల్లిలో అరెక్ చేయడము, మద్యం షాపులన్నీ కూడా బ్రాందీ షాపులన్నీ కూడా తీసుకోవడము, తిరుపతి, చిత్తూరు, జడ్చర్ల, షాద్నగర్, తంబలపల్లి తాలూకా ఇవన్నీ కూడా మేమే మా ఫ్రెండ్స్ మేము చేయడం జరిగింది గ్రూపు. అప్పుడు బాగా పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. తర్వాత కూడా కంటిన్యూ తెలుగు యువత అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు మా ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, వీళ్ళిద్దరూ బాగా ప్రోత్సహించడం జరిగింది. పెద్దలిద్దరూ ప్రోత్సహిస్తా అంటే మేము అప్పుడు యువకులం కాబట్టి ఉత్సాహంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. బాగా అటెండ్ పేపర్ బాగా పాపులర్ అయింది. మీది సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం మీది. అంటే రాజకీయాల్లో ఎవరు కూడా లేరు అంటున్నారు మీరే. అలాంటప్పుడు రాజకీయాలకు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరి స్ఫూర్తితో వచ్చింది? ఇప్పుడు మేము 90 మన నారాయణ రెడ్డి గారు పాలిటిక్స్ ఆయన డిమైజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కాకతీయకంగా కలిసి విష్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే తర్వాత జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉండమని చెప్పినారు. అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే, ఆయన అభిమానంతో పాలిటిక్స్లోకి సరే వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుని పనిచేశారు. అంతా కూడా ఒక వేవ్ క్రియేట్ చేసుకుంటే మీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, ఇతరత్ర కారణాల బీటీ కళాశాల నేపథ్యం కావచ్చు, ఇవన్నిటితో కూడా ఒక వేవ్ క్రియేట్ చేసి చాప కింద నీరులా మెల్లగా ఎదిగారు రాజకీయాలు. అట్లా వచ్చి 1994లో టికెట్ కావాలనే పరిస్థితికి ఎదిగారు. అప్పుడు లక్ష్మీపార్వతి గారితో మంచి సాన్నిధ్యం కూడా ఉండింది మీకు. లక్ష్మీపార్వతి గారు మెప్పు పొందేందుకు నీరుగట్టు వారు పల్లెలో ప్రత్యేకంగా పట్టు చీరలు నేయించి ఆమెకు తీసుకెళ్లేవారు అంటుంటారు. అది పూర్తి అబద్ధము. లక్ష్మీపార్వతి గారిని అప్పుడే రామారావు గారు వివాహం చేసుకోవడం జరిగింది. నీరుగట్టుపల్లిలో వీవర్స్ అందరూ కూడా నాకు ఎక్కువ సంఖ్యలో నాకు ఈరోజు కూడా అభిమానులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ బలవంతం మీద రామారావు గారిని లక్ష్మీపార్వతి గారిని కలవాలని చెప్పి వీవర్స్ అందరూ ఫ్రెండ్స్ అడిగితే సరే అని చెప్పి తీసుకోవడం జరిగింది. కారణం ఏమంటే ఆ రోజు ఈడుండి లోకల్ ఫ్రెండ్స్ బాధపడతారని చెప్పి తీసుకొని పోవడం జరిగింది. దాదాపు 200 మంది వీవర్స్ నాతో, మాస్టర్ వీవర్స్ అంటే అక్కడ చీరలు నేయించే వాళ్ళని మాస్టర్ వీవర్స్ అంటారు. ఆ మాస్టర్ వీవర్స్ అంతా రావడం జరిగింది. అనుకోకుండా కుమార్ కృప గెస్ట్ హౌస్ బెంగళూరుకి రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు రావడం జరిగింది. ఈ వీవర్స్ అందరినీ పరిచయం చేస్తే రామారావు గారికి పరిచయం చేసినప్పుడు అంతవరకు నాకైతే వీళ్ళు ఏం తీసుకొచ్చినారో కూడా తెలియదు. అనుకోకుండా వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లలో చీరలు పెట్టుకుంటారు, నడుములో పెట్టుకుంటారు ఆ మాస్టర్ వీవర్స్. ఆ 200 మంది టకటకని
తీసి ఆడ రామారావు గారి ముందర ఈ చీరలు పెట్టడం జరిగింది వాళ్ళ అభిమానం కొద్దీ. దాదాపు 200 మంది చీరలు ఆడ పెడితే రామారావు గారి ముందర 200 చీరలు అయినాయి. అంతే కుప్పం ఏంటది. రమేష్ వెనకంటే వచ్చినాడు కాబట్టి రమేష్ ఇచ్చినాడు అని చెప్పి ఆ రోజు ఉండే ఎవరైతే టికెట్కి మదనపల్లి టికెట్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఫాల్స్ ప్రచారం చేయడం జరిగింది. అంతే తప్ప ఒకరిని ఆకట్టుకొని ఏదో విలువైన బహుమతులు ఇచ్చేసి ఆకట్టుకుండే మెంటాలిటీ కాదు నాది. ప్లస్ లీడర్ ఇట్లాంటివన్నీ చీప్ జిమ్మిక్స్గా ట్రీట్ చేస్తారు. అట్లా చీప్ జిమ్మిక్స్ జోలికి నేను ఎప్పుడు పోను. అప్పుడు నా ఎన్టీ రామారావు గారు కాకుండా ఎన్టీ రామారావు గారు అప్పుడు అంతా కూడా లక్ష్మీపార్వతి గారి కనుసల్లలను అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నటి ఇంకా కొత్త ఇదో ఏమో లక్ష్మీపార్వతి గారి కనుసల్లల్లోనే నడిచేవారు. ఆమె ఎంత చెప్తే అంత అన్న ఉద్దేశంతోనే లక్ష్మీపార్వతి గారిని మీరు మంచి చేసుకోవడానికి చీరలు ఇచ్చారు. ఆమె మీపై పర్వాలేదు మంచి వ్యక్తి అన్నట్టు భావించి టికెట్ ఇవ్వడానికి కూడా ఓకే చేశారు. నేను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వర్గంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాను. చంద్రబాబు నాయుడు శిష్యరకంలోనే నేను నడిచినాను. నాకు అంతవరకు కూడా లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావుతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీరు ఈడే ఉంటారు, ఒకసారి మీరు రామారావు గారు కలిసండి అని చెప్తేనే కలిసినాను తప్ప నేను వ్యక్తిగతంగా ఒక నాకట్టుకోవాలని చెప్పి ఆ రోజుకి ఈ రోజుకి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారినే మీరు నమ్ముకున్నారు, ఆయనకు చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు 1994లో మీకు టికెట్ ఇవ్వాలని తెలిసిన చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు రాటకొండ సాగర్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకువచ్చి ఆయనకు టికెట్ ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, ఎందుకు? అప్పుడు నాది చిన్న వయసు, ఇంకా మెచ్యూర్డ్ కాలేదు. నువ్వు వేరే కార్పొరేషన్ ఇస్తాను, ఎమ్మెల్యే వద్దని బాబు గారు చెప్పినారు. ఆ రోజు కూడా నేనే మీ ఎమ్మెల్యే మీతో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇండిపెండెంట్ తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలను ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు? ఒకవేళ టికెట్ వస్తుంది అనుకున్నారు కానీ చివరి నిమిషంలో సాగర్ రెడ్డికి వెళ్ళిపోయింది, ఇండిపెండెంట్గా పోటీ చేశారు, పార్టీ సీరియస్ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి అప్పుడు? 94లో నేను అప్పుడప్పుడే పాలిటిక్స్లోకి వచ్చిన 5 years అయింది. తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా 5 సంవత్సరాలు చేసిన. టికెట్ వస్తుందని హోప్గా ఉండింది. అనుకోని సందర్భంలో లాస్ట్ మినిట్లో టికెట్ రాల. ఈవెన్ ఇండిపెండెంట్గా కూడా గెలుస్తాననే హోప్ ఉండింది. ఆ హోప్తో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడచాలని చెప్పి అతని దగ్గరే ఉండాలనే ఉద్దేశంతో బల నిరూపణని కాదు, గెలుస్తానని కాన్ఫిడెన్స్. గెలిస్తే నాకు ఉంది, నా బలం ఉందని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వెనకంటే నడచల్లా. కార్పొరేషన్ ఇస్తే అది ఏందో నామినేటెడ్ పోస్టు జనాల నుంచి రావాల, మొదటి నుంచి కూడా తప్ప జనాల నుంచి రావాలని. ఆనాటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలుస్తాను నేను అని కాన్ఫిడెన్స్ ఉంది. బట్ 94లో రామారావు గారు వేవ్ కాంగ్రెస్ మినిస్టర్లు కానీ అందరూ డిపాజిట్లు రాని పరిస్థితుల్లో కూడా నాకు మదనపల్లిలో డిపాజిట్ వచ్చి మెజార్టీ ఓట్స్ 23.5 ఓట్లు. 23,000 ఓట్లు వచ్చాయి మీకు అప్పుడు? చాలా 23,000 ఓట్లు వచ్చే సామాన్యమైన ఓట్లు కాదు కదా అప్పట్లోనే. అంటే ఇంకా తొలిగా అయినా కూడా ఇప్పుడు మీరు అప్పుడు సింబల్ అనేది ఒక 8 రోజుల్లో తీసుకోలేకపోయినాం. ఫ్లైట్ గుర్తు వచ్చింది. సింబల్ కానీ తీసుకోకపోయింటే ఆ రోజు కూడా గెలుపు నాదే. అప్పుడు మీడియా 2 పేపర్లు ఉన్నాయి, వేరే మీడియానే లేదు, టీవీ కానీ ఫోన్స్ కానీ ఏవి కానీ లేవు. అప్పుడు సింబల్ అనేది 8 daysలో ఇండిపెండెంట్గా తీసుకుపోలేకపోయినాం. అదొక పెద్ద మైనస్. అసలు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం పెద్ద సాహసం అనమాట. దశాబ్దాల కాలం పాటు పార్టీల కోసం పనిచేసినా కూడా ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది చాలా కష్టం. కానీ మీరు అప్పుడప్పుడే అంటే దాదాపు ఒక పార్టీలోకి ఒక 3-4 ఏళ్ళు అట్లా ఉంటుంది. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకే టికెట్ రాలేదని ప్రస్తావించి నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది కొద్దిగా అంటే చంద్రబాబు నాయుడు గారు వెనకంటే ఉండాలా ఎప్పుడు. అంటే టికెట్ ఇవ్వకపోయినా మామూలుగా ఉంటారు కదా నాయకుడిగా ఆయన ఎంటూ ఉంటారు కదా, మీరు ఎక్కడికి పోలేదు, ఎమ్మెల్యే అయితేనే ఉంటారు. ఎమ్మెల్యేగా అయ్యి అతని దగ్గర ఉండాలని. ఓహో, ఎమ్మెల్యేగా ఆయన ఎంటూ ఉండాలి, మామూలు నాయకుడిగా నాకు వద్దు అనేసి. ఓడిపోయినాక సాగర్ రెడ్డి గారు ఏమన్నారు? కలవలేదు తర్వాత. అప్పటి నుంచే నా మీ ఇద్దరికి గ్యాప్, సాగర్ రెడ్డి గారికి మీకు కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా కొద్ది గ్యాప్ మెయింటైన్ అయింది అంటుంటారు. ఎవరి వర్గం వారిది, ఎవరి ఇది వారిది అన్నట్టు. ఎందుకు అలా అంటే 1994లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకేనా, దానికి ముందు నుంచి ఏమన్నా వర్గపరంగా కుటుంబ పరంగా విభేదాలు ఉన్నాయా? కుటుంబ పరంగా వర్గపరంగా లేదు, కానీ అతనికి నాకైతే గ్యాప్ ఉండింది. ఎందుకు కారణం?
కారణాలు అయితే ఇది అని ఖచ్చితంగా చెప్పలేము. అతని బిహేవియర్ కారణం కావచ్చు, నా బిహేవియర్ కారణం కావచ్చు. ఉత్తర దక్షిణ ధృవాలు మెయింటైన్ అయితే అయింది గ్యాప్. సామాజిక పరంగా అందరూ ఒకటే కదా, అందరూ ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గము, అన్నీ ఒకటైనా కూడా కనీసము మాట్లాడుకోవడాలు కూడా పెద్దగా ఉండేటివి కావు. అంతగా బలమైన కారణమేమి, అంత విభేదాలు ఉన్న బలమైన కారణమేమి? ఎంత మనస్తాపాలు ఉన్నా ఏదో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనే పరిస్థితి ఉంటుంది, పెద్దగా ఉండేవారు కాదు. కారణం అయితే ఇది అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఎక్కడో ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అయింది. ఆ గ్యాప్ని తగ్గించుకోవాలని అతను ప్రయత్నం చేయాలి, నేను కూడా ప్రయత్నం చేయాలి. బీటీ కళాశాల స్టూడెంట్ ఆయన కూడా. అతని క్వాలిఫికేషన్ నాకు తెలియదు. ఆయన బీటీ కళాశాల చదివారా లేదా తెల్లా? లేదనుకుంటా. లేదనుకోవచ్చు. కనీసం ఒక సమాజ వర్గము ఒక పార్టీలో ఉన్నారు, ఇంత ఉన్నా ఆయన ఏ కాలేజీలో చదివారు, ఆయన క్వాలిఫికేషన్ కూడా తెలియదు అంటున్నారంటే ఇద్దరి మధ్య చాలా పెద్ద స్థాయిలోనే గ్యాప్ ఉందన్నమాట. అట్టనేం లేదు, ఇంట్రెస్ట్ లేదంతే. అతని పర్సనల్ విషయాల్లో ఇంట్రెస్ట్ లేదంతే. అటకొండ నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు, మంచి లీడర్ అని చెప్పారు. ఆయన కుమారుడు గురించి తెలియదు అంటున్నారంటే? ఇతను రాటకొండ నారాయణ రెడ్డి కుమారుడు అయితే కాదు, అన్న కుమారుడు, తమ్ముని కుమారుడు, అన్న కుమారుడు. అంతా అదే ఫ్యామిలీనే కదా వాళ్ళంతా కూడా. వ్యక్తిగతంగా నారాయణ రెడ్డి గారిని నేను బాగా అభిమానించాను. మరి సాగర్ రెడ్డి గారిని ఎందుకు అభిమానించలేకపోయారు? ఇంట్లో ఒకరిని అభిమానించినంత మాత్రాన కుటుంబాన్ని అంత అభిమానించాలని లేదు కదా. మనిషికి ఒక అభిమానం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. అంటే నారాయణ రెడ్డి గారిలో మీకు నచ్చిన అంశం ఏమి? సౌమ్యుడు. ఏ సమయంలో ఎవరు పోయినా కూడా అతను ఏమాత్రం ఇబ్బంది పడకుండా సహాయం చేసేదానికి ప్రయత్నించేవాడు. అవి మీకు నచ్చిన గుణాలు. మీరు ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారికి సపోర్ట్ కూడా 89 అంటే ఐ థింక్ మీరు అప్పుడు విద్యార్థి దశగా ఉంటారు. నారాయణ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు మీరంతా కూడా. అప్పుడు మీ ఫ్రెండ్ నరేష్ కుమార్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేసేవారు అప్పుడా? ఏమో అతన్ని ఎవరికి సపోర్ట్ చేసినారో తెలియదు. ఫ్రెండ్స్ అంతే. రవికుమార్ గారు. ఇప్పుడు మేమైతే సహాయం చేసేటప్పుడు ఎదుటోళ్ళు ఎవరికి సహాయం చేస్తున్నారు? విద్యార్థి అంటే ఒక వర్గంగా పోతారు విద్యార్థులు ఎప్పుడున్నా కూడా. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు నేను, నాకు అవసరమైనప్పుడు వాళ్ళు సాయం చేసుకుంటాం తప్ప మిగతా వాళ్ళ విషయంలో అది వాళ్ళు ఎవరికైనా సాయం చేయొచ్చు, నేను ఎవరికైనా సాయం చేయొచ్చు. అంతే, అంతా కలిసిపోవాలనేది ఎవరి దారి వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది. మా వ్యక్తిగత విషయాలకు వస్తే నరేష్, నేను, రవి మేమందరం ఫ్రెండ్స్, ఎవరికొవరు సాయం చేసుకుంటాం. అంటే ఈ రాజకీయంగా మాట్లాడుకోరు, ఎవరి దారి వాళ్ళదే. 94లో రాటకొండ సాగర్ రెడ్డి గారు టికెట్ రావడంతో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అది కొద్దిగా ఇబ్బందికరమే అయింది సాగర్ రెడ్డి గారికి, ఏదో అనుకూలించి అప్పుడు గెలిచారు. అయితే 99 అదే స్వతంత్ర అభ్యర్థిగా వేయడంతో ఆయన మీ మీద పెద్ద ఎత్తున కక్ష కట్టినట్టు. 99లో కూడా మీకు టికెట్ వస్తుంది అనుకుంటే అక్కడ కూడా సాగర్ రెడ్డి గారే అడ్డుపడి అక్కడ కూడా మీకు మళ్ళీ టికెట్ రానికోకుండా చేశారు. అక్కడ కూడా మళ్ళీ మొండి చేదరైంది. వాళ్ళ తమ్ముడి భార్య, వాళ్ళ మరదాలైన రాటకొండ శోభమ్మకి టికెట్ తెప్పించుకున్నారు. అంతవరకు శోభమ్మ అసలు జాబితాలోనే లేరు. ఉన్నట్టుండి ఒక్కసారిగా శోభమ్మ పేరుని తెర మీదకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించారు. అప్పుడు కూడా మీకు మిస్ అయింది. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఏం లేదు, మామూలుగా ప్రయత్నం చేసినాం, తర్వాత టికెట్ రాలేదు. తర్వాత ఆమె శోభా గారికి వచ్చింది. సాగర్ రెడ్డి, బాబురెడ్డి గారు ఇద్దరు వచ్చినారు, సహాయం చేయమని, పార్టీ ప్రచారం చేయమని చెప్పినారు. వచ్చినారు, ప్రచారం చేయమని అడిగినారు, ప్రచారం చేసినాం. సహాయం మా పరంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా సహకరించినాం. గెలిచారు. తర్వాత ఎలా ఉన్నింది? అంటే మళ్ళీ ఏమైనా కలిసేవారు, ఏమైనా అవసరాల కోసం? ప్రచారం చేశారు, అంతా బాగానే ఉంది. 1999 టికెట్ రాకపోయేసరికి ఈ జీవితం అసలు నాకు టికెట్ రాదు, ఇక నాకు రాజకీయ జీవితం లేదు, ఇప్పుడు నాకు అడ్డంకులే అంటూ ఓ వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు రమేష్ గారు. వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఇదే ఎన్టీఆర్ సర్కిల్లో ఒక చిన్న ఇల్లు ఉంటే ఎప్పుడు ఆడ కూర్చొని బాధపడేవారు. నాకు ఇంకా రాదు రాజకీయంగా. మనిషికి బాధ అనేది సహజం, రాదు ఎప్పుడు లేదు. ఎప్పటికైనా టికెట్ తెచ్చుకొని మదనపల్లి ఎమ్మెల్యే అవుతాను, పోరాటం చేసినాం, అయినాం. కానీ ఆ తర్వాత చాలా మంది కూడా ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది కూడా లేచి బాగా చురుగ్గా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ అంటే నాకెవరు ఇస్తారు పో టికెట్, నాకెవరు ఇస్తారు టికెట్, నాదంతా అయిపోయింది, ఎప్పుడు లేదు మాటలు కూడా. మీరు మదనపల్లిలో చాలా మంది ఉన్నారు, అడగండి, టికెట్ ఎప్పటికైనా వస్తుంది ఎమ్మెల్యే అవుతానని. 2004లో మీకు
ఇక రాటకొండ సాగర్ రెడ్డి గారిది అయిపోయింది, శోభమ్మది అయిపోయింది. ఇంకా మూడో ప్రయత్నంలో ఎవరు కూడా నిలవరించలేకపోయారు టికెట్ని. చివరికి చంద్రబాబు నాయుడు గారే మీకు పిలిచి టికెట్ ఇచ్చారు 2004లో, విజయం సాధించారు. అయితే ఆ మూమెంట్లో అవతల కాంగ్రెస్ పార్టీ నుంచి షాజహాన్ బాషా గారి బరిలోకి దిగితే బీఫామ్లో సంతకం లేని కారణంగా అతని అభ్యర్థిత్వం రద్దు అయిపోయింది. రెబల్గా వేసిన షమీం అస్లాం గారికి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన గంగారపు రామ్దాస్ చౌదరి బరిలోకి దిగారు రెబల్ అభ్యర్థిగా. అప్పుడు మీ మిత్రుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే రామ్దాస్ చౌదరికి మద్దతు కాదు, మీకే మద్దతు ఇచ్చారు నరేష్ కుమార్ రెడ్డి గారు. ఆయన మద్దతుతోనే మీరు 5,000 ఓట్లతో గెలిచారని అంటుంటారు. ఇప్పుడు ఆనాడు పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది రామదాస్కి చేసినారు. కాంగ్రెస్లో ఉండే చాలామంది మిత్రులు కూడా నాకు సహాయం చేసినారు. అందులో మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా మదనపల్లి తెలుగుదేశంలో ఎక్కువ మంది నన్ను అభిమానిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయం చేసినారు కాబట్టి గెలవగలిగినాం. ఇప్పుడు 94 రామారావు గారు వేవ్, 2004 వచ్చి రాజశేఖర రెడ్డి గారు వేవ్లో కూడా మదనపల్లిని నిలవరించగలము, నిలవరిస్తాం కూడా ఎప్పటికైనా. కానీ అక్కడ ఇంకొక ప్లానింగ్ కూడా వేశారు అప్పట్లో రమేష్ గారు. గంగారపు రామదాస్ చౌదరికి ఒక మాస్ లీడర్గా మంచి వేవ్ రావడంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని అప్పుడే ఇక్కడే రాజ్యంలో కూడా పనిచేసిన తిప్పారెడ్డి అనే వ్యక్తి చేత కూడా నామినేషన్ వేయించారు. అతనికి పుస్తకం గుర్తు వచ్చింది, రామదాస్ చౌదరికి టీవీ గుర్తు వచ్చింది. అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ పుస్తకము టీవీ రెండు ఒకేలాగా అనిపించడంతో టీవీకి పడాల్సిన ఓట్లు పుస్తకం పడితే అతనికి కూడా 4,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా రమేష్ రామారావు 2004లో రాజశేఖర రెడ్డి గారు వేవు, 94లో రామారావు గారు వేవు పెట్టిన 2004లో. ఇప్పుడు కూడా రామదాస్ గారికి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో అఫిలియేషన్ ఇచ్చి ఇతన్నే క్యాండిడేట్గా ప్రపోజ్ చేసినారు. మనం ఇండిపెండెంట్గా వేస్తే గుర్తులు మనం కాదు కేటాయించేది, ఏ గుర్తులు వస్తాయి అని చెప్పి. ఫలానా అతనికి ఇదే గుర్తు వస్తుంది, ఇంకొక గుర్తు వస్తుంది అని చెప్పి ఎవరికి ముందుగా తెలియదు. అతన్ని నిలవరించాలని చెప్పి ఇట్లా జిమ్మిక్కులు చేసిన అవసరం లేదు. మదనపల్లిలో ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా మదనపల్లిలో గెలిచే సత్తా ఉంది, నాకు గెలవగలను కూడా. అంటే రామదాస్ చౌదరికి అఫిలియేషన్ ఇచ్చి బలపరిచారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా ఆయనకు మద్దతుగా ఎవరు కూడా తెర మీదకి రాలేదు, అసలు ప్రచారానికి కూడా ఎవరు లేదు. రాజశేఖర రెడ్డి గారు, సాయిప్రతాప్ గారు కల్లూరు వరకు వచ్చి కల్లూరు నుంచి అటే తమ్మల్లపల్లెకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడికి వస్తే అఫీషియల్ క్యాండిడేట్గా ఉన్న షమీం అస్లాంని పక్కన పెట్టుకొని ప్రచారం చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అప్పటికే మీరు చెప్పినట్లుగా రామదాస్ చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు సాయిప్రతాప్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు అన్అఫిషియల్గా. కానీ అఫీషియల్ క్యాండిడేట్ మాత్రం షమీం అస్లాం. అప్పుడు ఇక్కడికి వస్తే షమీంని పక్కన పెట్టుకొని ప్రచారం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వద్దని కల్లూరులో ప్రచారం ముగించుకొని అటే తమ్మల్లపల్లె వెళ్ళిపోయారు. సాయిప్రతాప్ గారు అయితే ప్రతి మండలంలో ప్రతి వీధి మదనపల్లిలో గల్లీ కూడా రామదాస్ వెనకంట పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ అఫిలియేషన్ క్యాండిడేట్ అని ప్రచారం చేయడం జరిగింది. రామదాస్ చేతిలో ఓడిపోతామనే ఈ చిన్న డౌట్ కూడా మాకు లేదు. మదనపల్లిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలవగలమనే కాన్ఫిడెన్స్ ఆ రోజు ఉండింది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది. మదనపల్లి ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగత పరిచయం ఉంది, నాకు వ్యక్తిగత స్నేహం చాలామందితో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు కోఆపరేట్ చేస్తారని నమ్మకం ఉంది. అంటే మీరు తొలి నుంచి కూడా మదనపల్లి అంటే టీడీపీకి కేర్ ఆఫ్ మదనపల్లి అంటారు, టీడీపీ బెల్ట్ అంటుంటారు, టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. అయినప్పటికీ ఆ టీడీపీ అభ్యర్థిగా ఉన్న మీరు అంటే స్వతంత్ర అభ్యర్థి రమారమి మీకు దగ్గర 5,800 ఓట్లు మాత్రమే మెజార్టీ అంటున్నారు. మీకు అంత నేరోగా ఆయన రాగలిగాడంటే మీరు ఎక్కడ వైఫల్యం చెందారు? నేను వైఫల్యం అనేదానికంటే ఆనాడు ఒక వర్గం, తెలుగుదేశం వర్గం పూర్తి స్థాయిలో రామదాస్కు సహాయం చేయడం జరిగింది. ఒక వర్గం, అందులో రాజశేఖర రెడ్డి వేవ్లో 5,800 ఓట్లు అంటే చాలా చిన్న ఓట్లని నేను అనుకోవడం లేదు. నాకు అందులో టికెట్ ఇచ్చిన 10 రోజుల్లో గ్యాప్ ఉండింది. 10 రోజుల లోపల మళ్ళా పాత గ్రూపును అంతా కూడా యాక్టివేట్ చేసుకొని టైం చాలంటే దాదాపు చాలా ఓట్లతోనే నెగ్గింది. 2004లో మీ మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంది? 2004లోనా? ఇంకా మీరే చెప్తున్నారు మిత్రులని. మిత్రులైతే ద్రోహం చేయరు కదా, మిత్రులు ఎప్పుడు ద్రోహం చేయరు కదా. అదే ఆ విషయంలోనే
మీ మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డికి మనస్ఫూర్తిగా రామదాస్ నేను- చౌదరికి కూడా మనస్ఫూర్తిగా నేను గెలవాలని కోరుకుంటాడు వ్యక్తిగతంగా. తన క్యాడర్ తో కూడా పనిచేయించాడు అంటుంటారు. రామదాస్ చౌదరి గారికి ఆయనకు విభేదాలు వచ్చింది కూడా అక్కడే. తొలుత ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో అంటే నువ్వు వేస్తే నేను బరిలో ఉండను, నువ్వు బరిలో ఉంటాంటే నేను ఉండను రామదాస్ చౌదరి నరేష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు. అయితే రామదాస్ చౌదరి నరేష్ కుమార్ రెడ్డి రాపోయిన రామదాస్ చౌదరి బరిలో ఉన్నా కూడా నరేష్ కుమార్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి రామదాస్ చౌదరికి మద్దతు ఇవ్వలేదు, పరోక్షంగా రమేష్ కి మద్దతు ఇచ్చారు. దాన్ని రామదాస్ కూడా నాకు కంగ్రాచులేషన్ చెప్పి ఎమ్మెల్యే అయిపోయినా తర్వాత మరుసటి రోజు అతను కూడా ప్లాన్ చేసుకొని నిలబడ్డారు. దాంట్లో ఏముంది? నరేష్ కుమార్ రెడ్డి గారి మద్దతు ఉందా లేదా మీకు ఆ రోజు? ఇప్పుడు వ్యక్తిగతంగా నరేష్ మేము రామదాస్ కూడా మిత్రుడే. నరేష్ కోరుకుంటాడు నేను ఎమ్మెల్యే కావాలని. మిత్రుడు తన వంతు సాయం చేశారు, కోరుకుంటాడు. కోరుకుని తన వంతు సాయం చేశారంటారా లేదంటారా? కోరుకుంటాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏది? ఇది రమేష్ మార్క్, ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ మార్క్ ఇది అని ఏది ఉందంటారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకే తెలుసు, దొనబైలు, చిగిలిబైలు దగ్గర ఉండే దొనబైలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంట్ లేదు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దొనబైలుకి కరెంట్ ఇచ్చిన. మీరు అప్పుడు మదనపల్లి విలేకరుగా ఉంటారు. రామరెడ్డి గారి పల్లి నుంచే మదనపల్లి తాండాలో నుంచి రామరెడ్డి గారి పల్లి కోళ్ళబైలు పొండూటిపాలెం రోడ్ లేదు. నేను నిలబడి ఆ రోడ్డును సిమెంట్ రోడ్డుగా తార్ రోడ్డుగా ఇచ్చిన. తర్వాత మాల్లేపాల్లో దొనబైలు ఉంది. దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఏదైనా హాస్పిటల్కి పోవాలంటే కూడా డోలీ మీద తీసుకొచ్చి వచ్చేవాళ్ళు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సమస్యలన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్తో తెలుగుదేశం వాళ్ళ భూములు రోడ్డుకి వదలాలంటే నరేష్ కుమార్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఆనాటి ఆర్డీఓ శాఖ అక్కడే కూర్చొని డివైఎస్పీని రోడ్డు దొనబైలుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బస్సులు పోతున్నాయి, జీపులు పోతున్నాయి, ట్రాక్టర్లు పోతున్నాయి. మాలేపాడుకు రోడ్డు ఇట సందిరెడ్డిపల్లి మీద రోడ్డు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాలేపాడు పరిసర ప్రాంతాలని కొండలు గుట్టల్లో కూడా కుటుంబాలు కుటుంబాలు కూడా ఇప్పటికీ రోడ్లు లేవంటే ఇప్పటికీ కొండ గుట్టలు ఎక్కిపోవాల్సిన అవసరం ఉంది. అయితే వాటికన్నిటికీ అంటే ఆడ కాపురాలు ఉండే తక్కువ, అంటే 5 కుటుంబాలు 10 కుటుంబాలు అంటే ఆ కుటుంబాలతో మనకు వాళ్ళు ఓటర్లు కాదనా లేకపోతే ఆ కుటుంబాలతో పండేదని అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో రోడ్డు నైసర్గిక స్వరూపమే అట్టున్నాయి పల్లెల్లో. ఇప్పుడు మాలేపాడుకు తార్ రోడ్డు ఇచ్చినాం, పట్టుబట్టి ఆ రోజు భూముల్లో ఇబ్బందిగా ఉంటే అవన్నీ కూడా మాలేపాడుకు తార్ రోడ్డు, దొనబైలుకు రోడ్డు, ఈ దొనబైలుకి కరెంటు, రామరెడ్డి గారిపల్లి తాండా నుంచి రామరెడ్డి గారిపల్లి పొండూటిపాలెం ఇవన్నీ పోవాలంటే ఆ రోడ్డు లేకుండా ఉంది. ఆ రోడ్డు వేయించిన. ఎన్నో దారి సమస్యలన్నీ కూడా పరిష్కరించినాం. ఇన్ని సమస్యలు పరిష్కరించి ఆవుల బల్లికి ఒక్క ఆవులు మల్లేపాడికి 500 గృహాలు. మీరు చెప్తాంటారు 4 ఇండ్లు 3 ఇండ్లు అని. ప్రతి తావన నేనే గృహాలు ఇచ్చిన. ఆ 4 ఇండ్లు 5 ఇండ్లు కూడా పక్కా ఇండ్లు ఇచ్చినాం. ఇన్ని చేసిన మీరు మీ కళ్ళెదుటే అంటే పట్టణ నడిబొడ్డున ఒకప్పుడు మదనపల్లె నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చిన కోపమంటి వాని చెరువును మాత్రం రక్షించలేకపోయారు. మొత్తం అది ఆ రోజే దాన్ని రక్షణ కల్పించుంటే ఈరోజు అన్యాక్రాంతం అయ్యేది కాదు. ఇప్పుడు కూడా ఏం అన్యాక్రాంతం కాలేదు. మొత్తం కబ్జాలకు గురైంది, ఎక్కడ చూసినా కాంప్లెక్స్లు కట్టేస్తున్నారు. లేదు ఒక 4-5 కుంటలు ఇండ్ల నుంచి ఈ వాస్తుకు మూల ముక్క సరి చేసుకున్నారు తప్ప ఏదో ఒక ప్రార్థనా మందిరం కొంచెం 4-5 కుంటలు ఆక్యుపై చేసింది తప్ప కోమటివాని చెరువు ఎక్కడ అన్యాక్రాంతం కాల. అడుగు భాగం ఆక్యుపై చేసిన ప్రభుత్వ స్థలమే కదా, చెరువు పరంపకే కదా. ఇప్పుడు వాస్తుకు 1 అడుగు 2 అడుగులు పెంచుకున్నారు వెనక ఇండ్లు ఈ స్టేట్ బ్యాంక్ కాలనీలో. ఏ పొద్దుగాలనే రిమూవ్ చేయొచ్చు. ఏం కోమటోన్ చెరువు స్థలం అంటూ ఆక్యుపేషన్ అయ్యేది లేదు, అన్యాక్రాంతం అయ్యేది లేదు. 5 ఏళ్ల పాటు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ గారు అంటే తన ఆప్తమిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి గారు చెప్పిన నడుచుకున్నారు. ఏ సమావేశంలో ఉన్నా కూడా ఆయన చెప్పిన సూచనలు ఏది మాట్లాడాలని ఆయన చెప్పిన మేరకే నడుచుకున్నారనే ఒక అపవాదు కూడా ఉండింది అప్పట్లో. 2009 వరకు పరిధిలో మీ ఎమ్మెల్యే పీరియడ్లో మీ ప్రతి అడుగు కూడా నరేష్ కుమార్ రెడ్డి గారి కను సైగలతోనే పడింది. ప్రతి అంశము మీ నోటి నుంచి వచ్చే ప్రతి వ్యాఖ్య కూడా నరేష్ కుమార్ రెడ్డి గారి నుంచి వచ్చినవి అవన్నీ కూడా అనేది అపవాదులు అయితే పెద్ద ఎత్తున. అప్పుడు మీకు తెలిసినా తెలీదు, మేము మిత్రులే. ఇప్పుడు కూడా ఒకరికొకరు కనీసం ఫోన్లో కూడా మేము రాజకీయాల గురించి చర్చించుకోము. స్టిల్ నౌ. కానీ చీకటి మిత్రులు ఏదైనా రాజకీయాలుగా మాట్లాడుకోలేనప్పుడు
ఎవరు ఎలా స్టెప్ వేయాలి, ఎవరు ఎలా ముందుకు పోవాలి అంటే ఎదగాలంటే ఇద్దరే ఎదగాలి, మూడో వ్యక్తి అనేది కనిపించకూడదు. మనమే ముందు ఏదైనా అటువైపు నువ్వైనా ఉండాలి, ఇటువైపు నేనైనా ఉండాలి, మూడో వ్యక్తి కనిపించకూడదు అని ఒక చీకటి మిత్రులు మిమ్మల్ని అంటుంటారు రాజకీయ పరంగా. ఎప్పుడు అట్లంతా ఏం లేదు. అతని వ్యక్తిత్వం అతనిది, నా వ్యక్తిత్వం నాది. నాది ఎప్పుడు కూడా ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిత్వం కాదు నాది. ఎక్కడ కూడా నాదే హై హ్యాండ్గా ఉండాలనుకుంటా తప్ప ఒకరి దగ్గర చేయాలని ఇప్పుడు నేను అనుకోను. కాబట్టి మా ఇద్దరు కలిసి ఒకే సమస్యలో ఇమిడిపోయే సందర్భాలే లేవు నేను నరేష్. అతని వ్యక్తిత్వం కూడా అదే సేమ్. ఇక 2009లో మరి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, 2009లో మీకు టికెట్ రాకపోవడానికి గల కారణం ఏమంటారు? ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ఒక సందర్భంలో కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తూ అంటారు. ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఇంటెలిజెన్స్లో ఇతను ఉన్నారు దినకర్ ప్రసాద్ అని. దినకర్ ప్రసాద్ గారు ఆ రోజు మదనపల్లి దీనిలో తప్పుడు సలహాలు ఇచ్చి టికెట్ రాకుండా పోయేదానికి కూడా కారణమైంది దినకర్ ప్రసాద్, ఐజీ దినకర్ ప్రసాద్. మరి 2014లో మీకు దూరం కావడానికి కారణం ఏమంటారు? 2014లో పార్టీ వచ్చి అలయన్స్ బీజేపీతో అలయన్స్లో భాగంగా వెంకయ్యనాయుడు గారు మదనపల్లి సీటును ఇవ్వడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు ఈ సీట్ను బీజేపీకి అడగడం జరిగింది. పార్టీ కూడా అనుకోని పరిస్థితుల్లో అలయన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. మీ వైఫల్యం ఏమీ లేదంటారు? అంటే 2004-2009 నరేష్ కుమార్ రెడ్డితో మీకున్న సన్నిహితం కావచ్చు, ఆయన అడుగుజాడనే మీరు నడిచారు, మొత్తం కూడా క్యాడర్ని పట్టించుకోండి, ఆయన చెప్పిన వారికే పనులు చేసి పెట్టారని ఆరోపణలతోనే టికెట్ దూరం అయింది అంటుంటారు. లేదు అవంతా వాస్తవం కాదు. ఎమ్మెల్యేగా ఉన్న భయంలో వాస్తవం కాదు. 2009లో టికెట్ రాకపోవడానికి ఆనాటి ఐజీ దినకర్ ప్రసాద్ గారు తప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చి పార్టీని తప్పుదోవ పట్టించినాడు. తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఏమి ఇచ్చారంటారు? మీరు గెలవలేరనే అలాంటి చెడ్డ పేరు వచ్చిందనే? అతను మామూలుగా పార్టీ ఏం చేస్తుందంటే ప్రతి టికెట్ అప్పుడు ఎవరు పాపులారిటీ ఉంది అని చెప్పి సర్వేలు తీస్తూ అంటారు. దురదృష్టవశాత్తు ఆ రోజు దినకర్ ప్రసాద్ ఆ స్థానంలో ఉండడం, అతనికి రాటకొండలతో బంధుత్వం ఉండడం తదితర కారణాలతో ఆ రోజు నా మీద తప్పుడు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ మళ్ళా పరిశీలన చేసుకోలేదా, కరెక్టా కాదా ఇవన్నీ కూడా? రమేష్ 5 ఏళ్ల కాలంలో బాగానే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ చేసుకున్నారని కూడా తెలిసింది. మరి ఆఫ్టర్ ఎలక్షన్ చేసుకున్న 2014లో 2014లో అలయన్స్ కుదరడం వల్ల బీజేపీ వాళ్ళు మదనపల్లి సీటే కావాలని వెంకయ్యనాయుడు గారి స్థాయిలో పట్టుపట్టడంతో ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సరే 2004లోనే అనుకుంటా మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బీకేపల్లి, అమ్మచెరువు మిట్ట, బీకేపల్లి బసినికొండ ప్రాంతం అమ్మచెరువు మిట్ట మీద కొన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. అంటే బసినికొండ దగ్గర చాకలి వారికి ఇచ్చిన స్థలాలను కూడా కబ్జా చేయడంతో ప్రజలంతా ఎదురు తిరిగారు. చాకలి వారికి ఇచ్చిన స్థలాలు తీసుకోవడం ఏంది అనేది ఎదురు తిరగడంతోనే మీరు వెనక్కి వచ్చారనేది ఒక ఆరోపణ ఉంది మీ మీద. మీరు ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఆ చాకలి వాళ్ళకి పట్టాలు ఇచ్చిందే నేను, ఆ ధోబీఘాట్ కట్టించింది నేను, ఆ ధోబీఘాట్ ఓపెన్ చేసింది నేను, ఈ రోజుకి కూడా అక్కడ చాకలి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది నేనే. మీరు పోయి ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరి ఆరోపణ ఎందుకు వచ్చిందంటారంటే ప్రజలంతా ఎదురు తిరిగారు అసలుగా అక్కడికి వెళ్ళి? అప్పుడు ఆ భూమిలోళ్ళు చాకలోళ్ళకి పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి ఇది చేస్తే నేను దగ్గరుండి స్వయంగా ఆడ పట్టాలు రాయించి ఆ ధోబీఘాట్ నిర్మాణం చేయించింది నేనే. ఇప్పుడు కూడా ఆ రజకులందరూ కూడా నాతోనే కలిసి ఉన్నారు. కానీ ఒక కోణం చెప్తున్నారు ఇక్కడ, అంటే మొదట తన ప్రధాన అనుచరుడైన పులిమోహనాన్ని ముందరబెట్టి ఆ స్థలాలన్నీ కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ అది ఎదురు తిరగడంతో తానే దగ్గరుండి మళ్ళా కూడా మచ్చ చెరిపేసుకోవడానికి. పులిమోహన్ నాకు ఈ రోజు కూడా ఓ పట్టా లేదు. ఈ రోజుకి కూడా మెకానిక్గా పులిమోహన్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఈ రోజు కూడా మెకానిక్గా ఉన్నాడు. పులిమోహన అంటే ఒక మెకానిక్ అంటారు, ఆయనతో అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది మీకు? మీరు ఎమ్మెల్యే గారు, ఆయన మెకానిక్ అంటున్నారు, అంత సాన్నిహిత్యం? తెలుగుదేశం పార్టీకి ఏ సిన్సియర్ కార్యకర్త ఎంత చిన్న వ్యక్తి అయినా సాన్నిహిత్యాన్ని నేను మెయింటైన్ చేస్తాను. ఇక్కడ వృత్తి ఇంపార్టెంట్ కాదు, అతను తెలుగుదేశం పార్టీకి లాయల్ అయిన కార్యకర్త కాదా అని చూస్తాను. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైనా కూడా గతంలో ఎలా ఉన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చోట కూడా ఒక హోదా పెరుగుతుంది,
ఒక గర్వం అనేది పెరుగుతుంటుంది కొంతమందిలో. అంటే నేను ఎమ్మెల్యే ఎవరైనా నన్ను కలవడానికి వస్తుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందుగా అడిగి రావాలి, ఒకరే లోపలికి రావాలి, సార్ బిజీ అనేది ఉంటుంది. అంటే రమేష్ గారిలో కూడా అది ఒకంత కనిపించిందేమో అనుకునేవారు అప్పట్లో. రమేష్ ఎమ్మెల్యే కాకముందు వరకు మీరు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, కానీ నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మదనపల్లి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక 100 చైర్లు ఉండేది మా ఇంటి ముందర. 100 చైర్లలో వితౌట్ రికమెండేషన్ వచ్చి కూర్చొని నాతో పాటే ఏ సమస్యలైనా ధైర్యంగా చర్చించేంత చొరవ, సాన్నిహిత్యము నా పీరియడ్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు నా తర్వాత షాజహాన్ బాషా ఎమ్మెల్యే అయినారు, తిప్పారెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయిన ఫార్ములాని ఫాలో కావాల్సి వస్తూ ఉంది. ఎమ్మెల్యే స్థాయిని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చి పేదలకు సన్నిహితంగా చేసిన ఘనత రమేష్దే. ఈ రోజుకి కూడా మదనపల్లిలో మీరు ఏడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే మీరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఇప్పుడు షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే అయిపోయినారు, తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళిద్దరి పరిపాలన షాజహాన్ పరిపాలన చూశారు, తిప్పారెడ్డి చూస్తున్నారు. అంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉండిందంటారు చెప్పండి. తిప్పారెడ్డిది ఎలా కొనసాగుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఆయన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు? షాజహాన్ గారి పరిపాలన ఎలా ఉండిందంటారు అప్పుడు? షాజహాన్ గారి పరిపాలన అతను మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయో మీడియాకే తెలుసు. తిప్పారెడ్డి పరిపాలన కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తిప్పారెడ్డి పరిపాలన ఎట్లుందో కూడా ప్రజలు తీర్పిస్తారు. అంటే 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీతోనే గెలిచారు కదా ఆయన. అంటే దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండొచ్చు. తర్వాత ప్రజలకు అందుబాటులో ఏ విధంగా అందుబాటులో ఉంది, ఏ విధంగా ప్రజలకు సాయం చేస్తా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. తర్వాత రాజకీయ నాయకునికి పరీక్ష అనేది అంతిమంగా తర్వాత ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రజలు పాస్ చేస్తే పాస్ అయినట్టు, ప్రజలు పాస్ చేయకపోతే అతను ప్రజలకు అందుబాటులో లేకుండా అన్ని కారణాలు కూడా అతన్ని ఆ రోజు ఫెయిల్ చేయొచ్చు. ప్రజలకు ఎంతో చేయాలని తిప్పారెడ్డికి ఉన్న అధికార పార్టీ నుంచి సహకారం కరువైంది. అసలు ప్రభుత్వం నుంచి అంటే ఎమ్మెల్యేకి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు. అంటే ఎలాగైనా తిప్పారెడ్డిని డమ్మీ చేయడానికే వీళ్ళంతా కూడా పన్నాగం పన్నారు. దొమ్మలపాటి రమేష్ కావచ్చు, ఇంకోరు కావచ్చు అనే విమర్శలు కూడా ఉన్నాయి. తిప్పారెడ్డిని ఫెయిల్యూర్ చేయాలి. ఇక్కడ తిప్పారెడ్డి ఫెయిల్యూర్ అయితేనే 2019 ఎన్నికల్లో మనం టికెట్ తెచ్చుకున్నా గెలవడానికి, లేకపోతే తిప్పారెడ్డి మళ్ళా గెలుస్తాడు. తిప్పారెడ్డిని డమ్మీ చేయాలి అనే ఉద్దేశంతో ఎటువంటి సహకారం లేకుండా చేస్తున్నారు అనేది. రాజకీయాల్లో నాయకులు ఎదుటి నాయకుడిని ఫెయిల్ చేయలేరు. రాజకీయ నాయకుడిని ఫెయిల్ చేయాలంటే ప్రజలే ఫెయిల్ చేయగలరు. మేము అతని గురించి పన్నాగం పన్నాల్సిన అవసరము లేదు, ఆ అవసరం కూడా రాదు కూడా. కానీ ప్రజలకు మేమైతే వ్యక్తిగతంగా మీరు విలేకరుగా ఇప్పుడు ఐ డ్రీమ్స్లో ఉన్నారా, అప్పుడు మదనపల్లి విలేకరుగా ఉన్నారు, సాక్షి విలేకరు. జనరల్గా సాక్షి విలేకరులు ఏమంటే తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని భూతద్దంలో చూస్తూ అంటారు. మీరు కూడా భూతద్దంలో చూసిన కాలం ఉంది. మాకంటే మీకే ఎక్కువ తెలుసు మదనపల్లి గురించే, మా వ్యక్తిత్వం గురించే. కానీ ఇప్పుడు తిప్పారెడ్డి గారి వైఫల్యము అంటున్నారు కదా, మీరు ఎందులో వైఫల్యం చెందుతున్నారు? ఆయన ప్రజల నుంచి ఇప్పటికీ ఆయన మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఏమంటే అందుబాటులో లేని తత్వము, సమస్యల మీద పోరాడే తత్వం లేదు ఆయనలో. సమస్యలను చాలా చిన్నగా అవాయిడ్ చేస్తూ వస్తానట. కాబట్టి ప్రజల్లో నెగిటివ్ స్టార్ట్ అయింది. ప్రజలు వ్యక్తిగతంగా తిప్పారెడ్డి మంచి వ్యక్తే. అతనిలో సమస్యల మీద పోరాడే తత్వం లేదు, స్టేట్మెంట్లకే పరిమితమవుతానట. మనసుంటే మార్గం ఉంది. సమస్యలు తీర్చాలంటే ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరమే లేదు. నేను కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేనే. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండి కూడా నా స్థాయిలో నేను చేయగలిగినంత మదనపల్లిలో పరిష్కారం కాని సమస్యలు, చాలా సమస్యలు పరిష్కారం చేసి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఏసీడీసీ నిధులు కూడా, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేలకు మంజూరు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏసీడీసీ నిధులు ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు కూడా ఏసీడీసీ మినిస్టర్ కంట్రోల్లో ఉన్నారు. మేమున్నప్పుడు కూడా, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పేరుకి ఎమ్మెల్యే నిధులను కానీ ఆనాటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కంట్రోల్లో ఉన్నాయి. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజ్యసభ మెంబర్స్ ఫండ్స్ తీసుకొని చాలా మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా కోఆపరేట్ చేసి నిధులు ఇచ్చినారు, రాజ్యసభ నిధులు. ఆ నిధులతో పరిష్కారం చేసినాం. కొన్ని సమస్యలు డబ్బులతో ముడిపడి లేకుండా కోర్టు కేసుల్లో ఇవి ఉన్నప్పుడు రాజీ మార్గంతో ఆ ఇద్దరు వ్యక్తులను ఇప్పించి కూడా చాలా పరిష్కారం చేసినాం మేము. అంటే ఇప్పుడు అప్పుడంటే ఇన్ఛార్జ్ మంత్రిగానే ఇచ్చేవారు, ఇప్పుడు నేరుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా.
తిప్పారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చాలా సమస్యలకు ఫండ్స్ తీసుకొచ్చినారు. మదనపల్లిలో చంద్రబాబు నాయుడు గారు లిబరల్గా ఇచ్చినారు. అట్లేం లేదు. అంటే తిప్పారెడ్డి గారికి ఇంతవరకు ఏంది ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా రాలేదన్నది ఇది ఇక్కడ విమర్శ. ఇప్పుడు మదనపల్లిలో కోట్లాది రూపాయలు మదనపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ చేసినారు. వర్కులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నిమ్మనపల్లి హాస్పిటల్కు మొన్న కూడా మేము ఆయన తిప్పారెడ్డి గారు ఏం చేసినారు కానీ మేమైతే మెమరాండం ఇస్తే హాస్పిటల్కి ₹1 కోటి ఇచ్చినారు. రోడ్స్కి వచ్చి 14 కోట్ల రూపాయలు ఇచ్చినారు. రామసముద్రంకు రోడ్డుకు ₹10 కోట్ల నిధులు వెచ్చిచ్చినారు. నీరు చెట్టు కింద ఎక్కడైతే చెక్ డ్యాములు లేవో చెరువులు డీపెనింగ్ చేసినారో అట్లా కోట్లాది రూపాయలు మదనపల్లి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది. పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద తీసుకుంటే తిప్పారెడ్డి గారు వైఫల్యాలే 2019లో తిరిగి తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి కారణమవుతుందంటారు. అంటే 2019లోనైనా మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఇప్పుడు ఒకసారి ప్రజలు నన్ను ఆమోదించినారు. 2004-09 ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఆశీర్వదించినారు. పార్టీ 2019లో టికెట్ ఇస్తారని ఆశిస్తాను. పార్టీ టికెట్ ఇస్తే మదనపల్లి ప్రజలు ఆశీర్వదించేదానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఏటా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చిన ఎన్నికల దగ్గర పడే సమయంలో మదనపల్లిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య చాంతాడంత ఉంటుందన్నమాట. అంటే దొమ్మలపాటి రమేష్ గారు కావచ్చు, సీడ్ మళ్ళీ ఆయన కొత్తగా లాస్ట్ టైం నిమ్మనపల్లి నుంచి ఒక ఆయన శ్రీనివాసులు అనుకోవచ్చు. ఇక గతంలో అంటే రాటకొండ సాగర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన పరమపదించారు, ఆయన లేరు ఇప్పుడు. ఇలా చాలామంది కూడా అంటే పార్టీ కోసం శ్రమించిన వారంతా కూడా మొత్తం ఇప్పుడు కొత్తగా చిన్నబాబు ఒక ఆయన తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక శివ ఇట్లా 10 అందరూ కూడా చాంతాడ రాటకొండ ఇది గంగారపు రామదాస్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు. వీళ్ళందరినీ దాటి దమ్మలపాటి రమేష్ గారికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఎలా నమ్మకం? ఆశాలు ఉండడంలో తప్పులేదు. పార్టీకి శ్రమించేటప్పుడు పార్టీలో పదవి వస్తుందంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నించడంలో కూడా తప్పులేదు. కానీ ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజలు ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటారో వాళ్ళే న్యాచురల్గా పార్టీ కూడా అట్లా వ్యక్తులకే టికెట్ ఇస్తుంది. మీరు మదనపల్లి తీసుకుంటే ఇప్పుడుంటే మీరు చెప్పిన నాయకులందరినీ కూడా మొత్తం మీద అందరినీ సర్వే చేయమనండి. సర్వేలో అగ్రభాగాన నేను నిలుస్తాననే నమ్మకం నాకుంది. అందరూ ఒక స్థాయిలో ఆగిపోతే సర్వేల్లో పీపుల్స్ ఎవరైతే మనసులో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారో వాళ్ళనే సర్వేలో మొదటి భాగంలో పీపుల్ అంగీకరిస్తారు. ఆ దీంట్లో నా పేరు ఉంటుంది. దాంట్లో మీరు అర్ధరాత్రి పూటైనా మదనపల్లిలో ఎప్పుడైనా ఏ రకమైనటువంటి అయినా సర్వే చేసుకోవచ్చు. అంటే అవతల వాళ్ళు మహాకూటమిలో ఏర్పడి రామదాస్ చౌదరి కావచ్చు, సీడ్ మల్లి, చిన్నబాబు ఇట్లా తదితరులు అంట నిమ్మనపాలకు చెందిన అందరూ కూడా ఒక వర్గంగా ఏర్పడి వస్తే మనలో టికెట్ రావాలి కానీ దొమ్మలపాటి రమేష్కి మాత్రం టికెట్ రాకూడదు అనేంతలా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఎందుకు అంత వైరం మీరంటే వాళ్ళకు? వైరం అని కాదు, ఆ ఎమ్మెల్యే సీటు మీద మోజు అంతే, వ్యక్తిగతంగా వైరం ఏం లేదు. వాళ్ళలో వాళ్ళే మనలో ఎవరికి వచ్చినా పర్వాలేదు అంటుంటారు. వాళ్ళకి ఎవరికి వచ్చినా పర్వాలేదు, మీకు మాత్రం రాకూడదు అంటారు. అంటే వాళ్ళలో ఎవరికి వచ్చినా మిగతా వాళ్ళు కోల్పోతారు కదా. మీరు చెప్పిన పేర్లు స్థాయి వ్యక్తులు నా గ్రూప్లో చాలామంది ఉన్నారు. వీళ్ళకంటే మెరుగైన స్థాయి ఉండేవాళ్ళు నా గ్రూప్లో చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద ఇది కాదు. వాళ్ళకి పోటీగా కౌంటర్గా ఇట్లా వ్యక్తులు నిలబెట్టి మళ్ళీ నేను కూడా కూటమి చేయగలను. కానీ నా ఎప్పుడు స్ట్రైట్. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో అభ్యర్థి కోసం భూతద్దం పెట్టి వెతికింది. ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది 10గురిని ఆశించారు. అయితే మీ వైపే ఎక్కువ దృష్టి మళ్లించారు. మీకు పలు విధాలుగా కూడా ఆశ చూపించారు పార్టీలకు తీసుకోవడానికి అంటుంటారు. ఎందుకు మీరు వైసీపీలోకి వెళ్ళలేకపోయారు? అప్పుడు నాకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్త 83 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నన్ను 94లో పిలిపించి ప్రోత్సహించినారో అతనే రాజకీయ ఆ రోజు నుంచి కూడా గురువుగా భావిస్తున్నారు. అతన్ని వదిలేసి వేరే పార్టీలోకి పోవాలని కానీ ఎప్పుడు ఆలోచన లేదు, రాయదు కూడా. ఆ రోజు వైసీపీలోకి పోయింటే మీకు టికెట్ ఇస్తామన్నారంట. అది టికెట్ ఇచ్చింటే గెలిచేవారు కదా. అప్పుడు వైసీపీకి ఉన్న గాలిలో గెలిచేవారు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేవారు కదా. ఎమ్మెల్యే అవ్వడం కన్నా ఇంకా కావాల్సింది ఏముంది? ఎమ్మెల్యే కంటే పార్టీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మనసు తెలుగుదేశం వైపు, టికెట్ ఏమో అపక్కున్నప్పుడు బాడీ అప్పకపోయి
గెలిచింటే ఇప్పుడు అందరూ కూడా దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీ కండువా తీసేసి టీడీపీ కండువా ఉన్నారు. వారిలో ఒకరు దమ్మలపాటి రమేష్ గారు కూడా అయి ఉండొచ్చు కదా, అంటే వైసీపీలో ఒకరు టీడీపీలోకి వెళ్ళిపోయింటారు కదా. రాజకీయంగా నేను తెలుగుదేశంలో తప్ప ఎక్కడ వేరే పార్టీలు ఇవ్వలేను. 2004లో అనుకుంటా, 2004 గల్లా అరుణకుమారి గారు కూడా మీ ఇంటికి వచ్చారు 2009లో. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అన్నీ చూస్తారు, అవసరమైతే మీకు మంత్రి పదవి కూడా ఇప్పిస్తామని నానా రకాలుగా ఆశలు పెట్టారు, అన్నీ చేశారు. అప్పుడు కూడా మీరు వెళ్ళలేవు. అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా ఎక్కువ ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర వాటిలో ఎక్కువ హవా ఉంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలుస్తాడన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయినప్పటికీ అప్పుడు కూడా మీరు ఎందుకు? అక్క వచ్చి అడిగింది వాస్తవమే, కానీ తెలుగుదేశంలో రామారావు గారిని చంద్రబాబు గారిని చూసిన కళ్ళతో రాజశేఖర రెడ్డిని చూడలేకపోయినాం. కాబట్టి లా ఉంటారా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మొదటి నుంచి తెలుగుదేశం మోల్డ్లోనే పెరిగినాం. తెలుగుదేశం మోల్డ్ కాకుండా అదర్ దాన్ మోల్డ్ లేకపోయేదానికి కాన్షియస్ పర్మిట్ చేయలే పోలా. అంటే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీనే, అంటే ఏం తెలుగుదేశము అంటే ఆ పసుపు వర్ణం అనేది అంత జీవితంలో భాగం అయిపోయింది. జీవితంలో భాగం అయిపోయింది. ఇంత భాగమైంది. 2019లో కూడా మహాకూటమిలో వేరే వారికి ఎవరికైనా వచ్చి మీకు టికెట్ దూరం అయితే పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా తెలుగుదేశమే. పక్కన ఇంకొక పార్టీ పిలిచినా పోరా? పోను. ఇప్పుడు జనసేన పార్టీ కొద్దిగా ఏదో గాలి ఉంది, బాగానే హారన్ కొడుతున్నారు వాళ్ళు, మా బస్సులో సీట్లు ఖాళీ ఉన్నాయి రండి అంటున్నారు కదా. కొట్టచ్చు, దానిదేముంది. అంటే రిజర్వ్ ఏం చేసుకోలేదా? లేదు, అట్లా ఆలోచన కూడా లేదు. మీరు చెప్పిన నాయకులు ఇంతకుముందు కొంతమంది పేర్లు చెప్పినారు మదనపల్లిలో, వాళ్ళు ఆల్రెడీ ఖర్చు వేసి పెట్టినారు. ఖర్చు ప్లేస్ పెట్టారు. ఇక్కడ రాక ఈ బస్సులో సీట్లు దొరకకపోతే ఆ బస్సు ఎక్కేద్దామని. మీరు ఎందుకు ఖర్చు వేయలేకపోతున్నారు? కానీ పసుపు అనేది మీరే మీరే అడుగుతారు కదా, పసుపు అని అది భాగం అయిపోయింది కాబట్టి జీవితంలో ఇంకా వేరే. చంద్రబాబు నాయుడు మీద అంత అపారమైన నమ్మకాన్ని ఎందుకు పెంచుకున్నారు మీరు? ఇప్పుడు నేను సామాన్యుడిగా ఉన్నప్పుడు నన్ను జిల్లా స్థాయి పదవి ఇచ్చి ప్రోత్సహించినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారే నాకు ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు వితౌట్ చంద్రబాబు నాయుడు గారు నాకు అవి వచ్చిండవు కదా. అంటే పదవి ఇచ్చినప్పుడు ఒక లీడర్షిప్, పదవి ఉన్నప్పుడు లీడర్షిప్ని తప్పులు పట్టేది. లీడర్షిప్కి కూడా వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇవ్వాలని. అది వాళ్ళ లీడర్షిప్ ఛాయిస్, హై లెవెల్ ఛాయిస్. అట్టని చెప్పి మనం వెళ్ళిపోతే దాంట్లో అర్థమే ఉండదు కదా. మీరు అన్నారు నరేష్ కుమార్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఎవరు స్టెప్పులు వాళ్ళు, ఎవరు ఆలోచనలు వారు అనేసి. 2009లో ఇటు రమేష్కు టికెటు, అటు నరేష్కు టికెటు అన్నది అందరికీ తెలిసిపోయింది. చివరి నిమిషంలో మాత్రమే మారింది. 2009 వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ గారికే మరొకసారి టికెట్ వస్తుంది. అవతల సింగిల్ నేమ్, అంటే పీసీసీ పరిశీలనకు సింగిల్ నేమ్, మామూలుగా 2-3 పేర్లు వెళ్తే పీసీసీ పరిశీలనకు అవతల రాజశేఖర రెడ్డి గారు, నరేష్ కుమార్ రెడ్డి గారి పేరు ఒక్కటే పంపించారు పీసీసీ పరిశీలనకు. ఈ నేపథ్యంలో అవతల కాంగ్రెస్ నుంచి నరేష్ కుమార్ రెడ్డి, యువతల టీడీపీ నుంచి కంపల్సరీగా దొమ్మలపాటి రమేష్ గారే బరిలో ఉంటారు అన్నారు. ఆ సమయంలో కొంతమంది నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మీరిద్దరూ స్నేహితులు, మంచి ఆప్తమిత్రులు, మీరిద్దరే బరిలో ఉండబోతున్నారు, ఎలా ఉంటుంది ఈ పోటీ అని అడిగినప్పుడు నరేష్ కుమార్, ఇది మా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాంటిది, నేను గెలిచినా ఆయన హ్యాపీ అవుతాడు, ఆయన గెలిచినా నేను హ్యాపీ అవుతాను, జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ లాంటిది అన్నారు. అంటే అంటే ఆ రాజకీయాల్లో ఇద్దరు పోటీలో ఉన్న ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే పార్టీలు చూసుకోకుండా ఫ్రెండ్లీ మ్యాచ్లా ఉండకున్నారా? అట్లేం లేదు. అతని పార్టీలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అతను టికెట్ వరకు ప్రయత్నం చేసి ఒకవేళ టికెట్ గెలిచింటే నిలబడింది ఫ్రెండ్లీగా. పార్టీలు వేరే, భావాలు వేరే. బట్ నేను నా పార్టీ ఆలోచన మేరకు నా ప్రయత్నం ఉంటుంది తప్ప స్నేహితం వ్యక్తిగతం. ఇక్కడికి వస్తే పార్టీనే. ఆ రోజు పరిస్థితుల్లో పార్టీగానే కంటెస్ట్ చేసింది. నరేష్ కుమార్ రెడ్డి ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ మాకు అంటూ నవ్వుతూ చాలా ఆయన ఉద్దేశం, నేనైతే తెలుగుదేశంకు సిన్సియర్గా గెలిపి అని ఆయన అనుకున్నారేమో. వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ ఉండొచ్చు మేము, అతని పార్టీ బరిలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్ అని మీరు అనుకోలేదు, కానీ వ్యక్తిగతం కంటే మా పార్టీ గెలవాలనే కోరుకోండి. నేను ఖచ్చితంగా మా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. అయితే దొమ్మలపాటి రమేష్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి ఉంటే చల్లపల్లి నరసింహారెడ్డి గారు గెలిచి ఉండేవారు, రమేష్ పెద్దగా కృషి చేయకపోవడంలో పాలయ్యారు అనే ఒక అపవాదం ఉంది. నాకు ఆ రోజు ఎలక్షన్స్ ముందు వారం ముందు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. బెడ్ రిడన్. అప్పుడు కూడా ప్రయత్నం సాయం చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో
ఆరోగ్యం సరిలేక బాడీ సహకరించింది ఒకటి. ఇతను కూడా నరసింహారెడ్డి గారు టికెట్ అయితే తెచ్చుకున్నారు కానీ గెలవాలనే కసి అతనిలో లేదు. అతని అప్రోచ్ డిఫరెంట్గా ఉండింది. ఆయన ఎమ్మెల్యే కావాలనేది ఆయన లక్ష్యం కదా, 5 సార్లు పోటీ చేశారు ఇప్పటి వరకు. మదనపల్లిలో మీరు చాలా మందిని అడిగితే చెప్తారు అతనిలో గెలవగలనే కసి లేదు. ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడమే ఒక అచీవ్మెంట్. వచ్చిన తర్వాత ఎలాగైనా గెలవాలన్న కసి ప్రతి ఒక్కరు ఉంటుంది. ఆయనకి ఎందుకు లేదు అంటే ఏ ఏ ఈక్వేషన్? మీరు మదనపల్లిలో చాలా మందిని అడగండి, వాళ్ళ ఒపీనియన్ మీరు ఏ విధంగా కనిపెట్టారు ఆ విషయాన్ని? అప్రోచ్ చేయ విధానమే డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్రోచ్ ప్రజలతో ఎలా కావాలనుకుంటున్నారు మీరు? ఆ రోజు ఆయన ప్రజలతో అప్రోచ్ చేయ విధానం కరెక్ట్ కాదనిపించింది. ఆయన అప్రోచ్ అయిన విధానం ఎలా ఉండింది? మీరు ఎలా ఉంటే బాగుంటుంది? గెలవాలనే తపనలో అతనిలో తక్కువ ఉంది. అంటే ప్రజల్ని ఏదన్నా ఓటు అడగం విషయంలో ఆయన ఏమన్నా మిస్ మ్యాచ్ అయ్యారా, లేకపోతే ఇంకో కోణంలో ఏమన్నా ఆయన ఫెయిల్యూర్ అయ్యారా? ఎక్కడ ఆయన ఫెయిల్యూర్నెస్ అంటే మిస్అప్రోచ్మెంట్ అంటున్నారు కదా, ఏ విధంగా అంటే మీ ఉద్దేశంలో స్ట్రైట్ అప్రోచ్మెంట్ అంటే ఏ విధంగా? ప్రజలతో అంత మింగిల్ కాలేకపోయినాడు. అంటే మింగిల్ కావడం అంటే ప్రజలతో కలిసి ఉండడము, భోంచేయడము, ఇలాంటి కార్యక్రమాలు అంటారా? లేకపోతే ఇక ప్రజలతో మింగిల్ కాలేకపోయినాడు కాబట్టి గెలవలేకపోయినాడు. నాకు అప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఆ 2 months నేను బెడ్ రీడన్. నేను కూడా పూర్తి స్థాయిలో పని చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ ఇల్ హెల్త్. మీ క్యాడర్ ఉండేది, మీ క్యాడర్ పనిచేసింది? మా క్యాడర్ పనిచేసింది. లేకపోతే అతనికి బీజేపీ బలం మదనపల్లిలో 1500 ఓట్లు అండి. 64,000 ఓట్లు వచ్చినాయంటే తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి స్థాయిలో కష్టపడి ఉంటేనే 64,000 ఓట్లు వస్తాయి. అంటే మీ మద్దతు అయితే ఉండిందంటారు, కానీ ఆయన అప్రోచ్మెంట్ సరిగా లేక ప్రజలతో లేకుండా ఉన్న దానివల్ల. ఎందుకంటే చెల్లపల్లి నరసింహారెడ్డి గారు గెలిస్తే ఇక బీజేపీకి ఇంక మళ్ళా కూడా అలియన్స్లో ఇది స్థిరత్వం అయిపోతుంది సీటు. వ్యక్తులకు భయపడే మెంటాలిటీ మాది కాదు. వ్యక్తి ఎంత ఫ్యాక్షన్ లీడర్ అయినా భయపడే మనస్తత్వము మా మదనపల్లి ప్రజలకు లేదు. అతను వచ్చి ఇటు స్థిరపడిపోతాడు అనుకోవడం మేమైతే అనుకోలేదు. ప్రస్తుతం అంటే మీ మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి గారు తొలి నుంచి కూడా కాంగ్రెస్వాది, కాంగ్రెస్ పట్ల కరుడుగట్టిన కాంగ్రెస్వాది, రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏం నరేష్ అంటే ఏమన్నా అని అంటే నరేష్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి అందరూ సార్ అని పిలుస్తారు, కానీ నరేష్ కుమార్ రెడ్డి గారు మాత్రం అన్నా అని పిలిచేవారు. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి నరేష్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వెంట కొద్ది రోజులు నడిచిన తరువాత వైసీపీలోకి అలా వెళ్ళి ఇలా ఎమ్మెల్సీ తీసుకొని టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పటికే మీరు టీడీపీలో కొనసాగుతున్నారు. మీ మిత్రుడు మీకు ప్రత్యర్థి అంటే మీ పోటీ అవుతున్నాడన్న ఆలోచన ఏమైనా ఉందా? 2019 ఎన్నికల్లో నరేష్ కుమార్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా పోటీ అవుతారన్నది అయితే మన సందేశాలు వినిపిస్తున్నాయి బయట నుంచి. ఎప్పుడు లేదు, అట్లా ఆలోచన లేదు. అంటే చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని కొంతమేరకు పెంచి పోషించాలి. రెడ్డి సామాజిక వర్గం ఏమంటే బొజ్జల గోపాలకృష్ణ కావచ్చు, ఇక ఇతర అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్న ఇప్పుడు పార్టీలో లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఇకపోతే ఇక్కడ మదనపల్లిలో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకోవాలి అన్న ఆలోచన వస్తే నరేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎలా చూస్తారు దాన్ని? ఈ నరేష్ నాకు పోటీ నేను ఎప్పుడు అనుకోవడం లేదు. పరిస్థితులు మొదటి నుంచి కూడా రాజకీయం చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన నేను. రేపు ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చాలామంది చెప్పినా చూద్దాంలే అనే మనస్తత్వం నాది. దేనికి చెల్లించని మనస్తత్వం. నాకైతే నరేష్ పోటీ అవుతారని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకునే ముందు గల్లార్న కుమార్ గారు ఆయన పార్టీలోకి తీసుకొచ్చారు. అంటే అమర్నాథ్ రెడ్డి గారిని అడిగారు. ఆయన అమర్నాథ్ రెడ్డి గారిని అడిగితే మళ్ళీ రెడ్లము ఇది ఆ పార్టీ కదా, ఈ రెడ్లతో మనం చెప్తే పని కాదు, నేరుగా అక్కడికి వెళ్ళి గల్లార్న కుమార్ గారి అనే సూచనతో ఆమె గల్లార్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆమె ఆధ్వర్యంలోనే పార్టీలోకి వచ్చారు. అయితే ఆ సమయంలో పార్టీ నుంచి కానీ గల్లార్న కుమార్ గురించి వారి దగ్గర నుంచి కానీ మీకేమైనా సంకేతాలు వచ్చాయి? అంటే నరేష్ కుమార్ రెడ్డిని తీసుకుంటున్నాం ఏమి? మీరు అడిగింది అది అసత్యం. నరేష్ పార్టీలో చేరాలన్నప్పుడు నేను నరేష్ వచ్చి నాతో డిస్కస్ చేసినారు. డిస్కస్ చేసిన తర్వాత అమర్నాథ్ రెడ్డి గారిని ఓ మాట అడుగుదామని చెప్పి అడగమని చెప్పినాము. అడిగినాడు. అమర్నాథ్ రెడ్డి ద్వారానే పార్టీలోకి రావడం నరేష్ కుమార్ రెడ్డి. ఇది రెడ్డి పార్టీ ఇట్లంతా తెలుగుదేశంలో లేదు. లీడర్కి తగిన గుర్తింపు ఇచ్చే పార్టీ ఇది.
ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకు గుర్తింపు ఇచ్చే పార్టీ. ఇక్కడ క్యాస్ట్ బేస్ కానీ ఇవి కానీ లేవు. మీరే చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశంలో ఉండే ప్రతి కులంకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు వేరే దీంట్లో మీరే ఇప్పుడు చూసినారు 8 సీట్లు 10 సీట్లు ఇస్తాడు, 14 సీట్లలో 1, 2, 3 వేసి తప్ప మిగతావన్నీ జగన్ ఒక వర్గానికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తారు. ప్రతి క్యాస్ట్కు ఇది ఇంపార్టెన్స్ ఉంది. అంతే తప్ప ఈ పార్టీలో రెడ్డి ఇట్లా అంతా ఏం లేదు. ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి గారు మీకు పోటీ అవుతారని మీరు భావించడం లేదు? నేను భావించడం లేదు. ఇప్పటికే ఆశావాల సంఖ్య చాంతాడంత ఉంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి గారంతో అది ఇంకా పోటీ పెరిగింది. మీరు ఒప్పుకపోయినా లోపల మాత్రము నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తే నాకు ఇబ్బందికరం, లోపల మాత్రం మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నారన్నది మీరు అయితే కావచ్చు, అవతల రామదాస్ చౌదరి కావచ్చు, సీడిమల్లి కావచ్చు, చిన్నబాబు, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రయత్నం చేయించారు. ఎవరెవరికి ఏ పోస్ట్ లెవెల్లో పార్టీకి బాగా తెలుసు. ఆ పరిస్థితి బట్టి, ఆ రోజు ఉండే పరిస్థితిని బట్టి పార్టీ సీట్లు అకామిడేట్ చేస్తారు. కాబట్టి ఈ సీటు నరేష్కి ఇస్తే నాకు ఇంకో సీటు ఎక్కడో ఇంకోటి వస్తుంది. ఒకవేళ నాకు ఇస్తే నరేష్కి ఇంకో దీంట్లోనూ ఎమ్మెల్సీనో ఏదో అకామిడేట్ చేస్తారు. బైఫర్కేషన్ అవుతుంది కాన్స్టిట్యున్సీలో. నాకు నా మిత్రుడిని కూడా రావచ్చు. గ్యారంటీ చెప్తారు, ఇంకా ప్రయత్నాల్లో మాత్రం. అదే నేను చెప్తాను, ఒక ఎమ్మెల్యే పోస్టే కదా, బైఫర్కేషన్ అయితే ఇద్దరికి ఇవ్వచ్చు. ఇవ్వలేనప్పుడు ఒకరికి ఎమ్మెల్సీ ఒకరికి ఎమ్మెల్యే కూడా ఇవ్వచ్చు, లేదు ఇంకొక స్టేట్ కార్పొరేషన్ పోస్ట్ ఇవ్వచ్చు. కాబట్టి పార్టీ ఆ రోజు పరిస్థితి సిచ్యువేషన్ని బట్టి ఇస్తారు టికెట్లు. దాంట్లో ఒకరికొకరు పోటీ అనుకోవడం, మేమైతే పోటీ అనుకోవడంలే. అయితే స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ముందు నరేష్ కుమార్ రెడ్డికి అంటే అప్పుడు వైసీపీ ఏదైతే అప్పుడు ఎమ్మెల్సీ కోర్టులో ఉందో, కోర్టు వివాదానంతరం ఎమ్మెల్సీ అయ్యారు ఆయన. ఆ ఎమ్మెల్సీది ఎక్స్టెండ్ చేస్తాము అన్న ఒక ప్రామిస్తోనే పార్టీలోకి వచ్చారు ఆయన. అయితే ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న హామీతోనే ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇప్పుడు అన్నది ఒక ఇది ఉంది. ఆ పరిస్థితుల్లో మీ పరిస్థితి ఏమిటి? నరేష్ పార్టీలోకి వచ్చేటప్పుడు కొనసాగిస్తామని చెప్పి పార్టీ చెప్పడం వాస్తవమే. మొన్న 9 సీట్లు ఉన్నాయి. 9 సీట్లలో కొన్ని పరిస్థితుల రీత్యా రెడ్డిస్ని 4 అకామిడేట్ చేయడం జరిగింది. 9 సీట్లో 4 సీట్లు వాళ్ళకి అకామిడేట్ చేయడం జరిగింది. 5వ సీటు విషయానికి పార్టీకి క్యాస్ట్ ఈక్వేషన్ చూడాలి కాబట్టి అందులో భాగంగా ఇవ్వలేకపోయిండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇంకా ఇంతటితో ఎమ్మెల్సీ సీట్లు ఆగిపోలా. ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి, భవిష్యత్తులోనే వస్తాయి. ఇంకా 2 నెలలు, ఇంకొక ఈ నెలలో కూడా ఒక సీట్ వస్తుంది, తర్వాత కూడా సీట్లు వస్తాయి. పార్టీ ఆ రోజు పరిస్థితి బట్టి ఒకరికి ఎమ్మెల్యే వచ్చు, ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఇంకో మిగతా లీడర్లకు కార్పొరేషన్లు ఇవ్వచ్చు. ప్రస్తుతం మీ మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ వస్తే బాగుంటుంది, 2019లో నాకు పోటీ ఉండడేమో కోరుకుంటున్నారా? అట్లనేం లేదు. పరిస్థితి ముందుగా ఊహించి ఒక ప్రణాళిక ప్రకారం పోయేవాళ్ళు చాలా జాగ్రత్త పడరు. నేను అంత జాగ్రత్త పడిని కాదు. పరిస్థితిలో ఏది ఎదురైతే అది ఫేస్ చేయడమే నా స్టైల్. 2019లో నరేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ వస్తే సంతోషంగా ఇద్దరికి కూడా రావచ్చు, ఇద్దరికి కూడా రావచ్చు. మాకు బైఫర్కేషన్ కాకోకుండా మదనపల్లి ఒక్కటే ఉంటారు, ఇంకా వేరే మార్గాలు కూడా ఉండే, ఇద్దరికి వచ్చు టికెట్. అంటే పక్క నియోజకవర్గంలో ఇప్పటికే ఖాళీ లేక ఇది చేస్తున్నారు. ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో, ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. అదొక ఆలోచన అయితే ఉంది, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఆలోచనలో భాగంగా ఇద్దరికి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకు అంత ధీమా మీపై? మీకు ఎందుకు అంత ధీమా? 2 సార్లు టికెట్ రాలేదు. నేను ఒకసారి ఏదో వేరే వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇవ్వండి, విజిలెన్స్ నివేదిక పోవడమో, ఇంటెలిజెన్స్ నివేదిక వల్ల కారణమో, 2వసారి పొత్తులో భాగంగా, ఇక 3వసారి ఖచ్చితంగా మీకే ఏమైనా జరగచ్చు. కారణం ఏమంటే ఎక్కువ భాగం ప్రజలతోనే ఉంటాం, ఎప్పుడు ప్రజల సమస్యలతోనే ఉంటాను నేను. నాకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంది. ఇప్పటికీ ఉన్నారా? ఇప్పుడు చాలా బిజీ అయిపోయినారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవి ఇవి, ఇప్పుడు చాలా బిజీ. నేను బయట ఊర్లో ఎక్కడ రియల్ ఎస్టేట్ చేయడంలే, చేస్తాండేదంతా మదనపల్లిలోనే. నేను రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్స్ వేసి ఫ్లాట్లో అట్లంతా చిన్న చిన్న ఫ్లాట్లు అంతా ఏం లేదు. రియల్ ఎస్టేట్ మీన్స్ భూములు కొన్ని పెట్టుకున్నా, అవసరం వచ్చినప్పుడు దానిలో అవుట్రేట్ సేల్స్ చేస్తా, కానీ ఫ్లాట్స్ వేసి ఫ్లాట్స్ సేల్ చేయండి. ఇప్పుడు మీరు మదనపల్లిలోనే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, భూములు కొంటి వాళ్ళే భూములు అమ్ముతున్నారు. అయితే ఈ ఈక్వేషన్లో ఇటీవల కొన్ని లిటిగేషన్ భూములు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. లిటిగేషన్ భూములు కొనుగోలు చేసి దానంతా పంచాయతీలు చేసి విక్రయిస్తున్నారు అంటున్నారు. మరోవైపు కూడా నిన్నటి రోజు ఓ దినపత్రికలో కూడా వార్త వచ్చింది, బీకేపల్లిలో సైతము పాత్రికేయులకు ఇచ్చిన స్థలాన్ని కానీ
ప్లస్ గంగమ్మ ఆలయం దగ్గర కూడా పాత్రికేయుల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కానీ అది నాదంటూ ఆక్యుపేషన్కి వెళ్ళారు దమ్మలపాటి రమేష్ నేను ఎప్పుడు ఎవరు భూములు అంటూ ఓ పత్రికలో నిన్నటి రోజు కథనం కూడా వచ్చింది. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను ఎప్పుడు కూడా జర్నలిస్టులకు కానీ ఎవరి భూములు కానీ ఇంతవరకు నాది ఏది కూడా కోర్టులో ఒక్క భూమి కూడా లేవు. ఇంకా సాక్షి పేపర్ అంటారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసినారు. కానీ మదనపల్లిలో మీరు ఎవరినైనా పీపుల్ అడగచ్చు. నావి స్ట్రైట్గా లీగల్గా ఉండే భూములు కొంటామే తప్ప ఎవరి భూముల్లోకి పోయి ఆక్యుపై చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇంకా ముందు కూడా రాదు. మరి గంగమ్మ గుడి దగ్గర వెళ్ళారు, ఈ స్థలం అంతా నాదే అంటున్నారు రమేష్ గారు అన్న కథనం అయితే పెద్ద ఎత్తున వండి వార్చారు కదా. నేనైతే గంగమ్మ గుడి దగ్గర నాకు ఏ స్థలము లేదు. బీకేపల్లిలో విలేకరులకు ఇచ్చిన స్థలాన్ని కూడా అది నాది అంటున్నారు రమేష్ గారు. విలేకరులకు ఏ స్థలం ఇచ్చినారైతే నాకు తెలియదు. కానీ మాకైతే భూములు మా తాతల కాలం నుంచి ఉన్నాయి తప్ప మేము కొత్తగా నేను ఈ మధ్య లాయర్ దగ్గర ఒపీనియన్ తీసుకొని స్ట్రైట్గా రిజిస్టర్ చేసుకున్న భూములు అయితే కొన్ని ఎకరాలు ఉన్నాయి. ఏ విలేకరుల భూములకి నేను ఎప్పుడు పోలా. ఇప్పుడు మా విలేకరులు ఆరోపిస్తున్నారు మాకు ఇస్తున్నారు అని. అది 1953లోనే మా తాతగారు పర్చేజ్ చేసినారు. 1953లో ఇప్పుడు ఆరోపణలు చేసే విలేకరులు ఎవరు నాకు అప్పుడైతే పుట్టినారని కూడా నేను అనుకోవడంలే. మరి ఇలా ఎందుకు అంటున్నారు? మళ్ళీ అది విలేకరులకు ఇస్తున్న భూములు ఆయన భూములు. విలేకరులు వచ్చినారు, రికార్డ్స్ కూడా ఇచ్చినాను, గమ్మునైపోయినారు. 1953లోనే మా తాతగారు ఉన్నారు. మరి కథనాలు రాశారు కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వెనకుండి రాయిస్తున్నారు. దానిలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ పబ్లిక్ డిబేట్ పెడితే నేను వచ్చి నా రికార్డ్స్ అవన్నీ చెప్పగలను. ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తి దగ్గరికి నేను పోయి చేయాల్సిన అవసరం లే. పత్రికల్లో మీరే చెప్తున్నారు, సాక్షి పేపరు పెద్ద బ్యానర్ ఐటమ్ రాస్తారు. మేము కానీ వివరణ ఇస్తే 2 లైన్లతో ఫినిష్ చేస్తారు. అట్టేటప్పుడు ఏం సమాధానం చెప్పమంటారు? పబ్లిక్ మీటింగ్ పెట్టమనండి, నేను వచ్చి చెప్తా. పబ్లిక్లోనే చెప్తారు ఏదైనా కూడా? ఓకే, ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటున్నా, పబ్లిక్లోనే నేను మాట్లాడతా, పబ్లిక్ అంతా నా వెనకాలే ఉంది, 2019లో టికెట్ ఇస్తే నేనే గెలుస్తానని మీరు ధీమాగా చెప్తున్నారు. అయితే మరోవైపు మీ పార్టీలోనే అంతా బలంగా గంగారాం రామదాస్ చౌదరి మీకు ప్రత్యర్థిగా, అంటే పార్టీలోనే ఉన్న ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడు. మీకు డి అంటే డి స్థాయికి టికెట్ నాదే, నన్ను ఎవరు అడ్డుకోలేరు, 2019లో నాదే గెలుపు అన్న ధీమాని ఈ రోజు నుంచి ఆయన వ్యక్తపరుస్తున్నారు. నేనైతే రామదాస్ గారు అన్ని పార్టీలు మారి మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చినారు. ఈ పార్టీలో ఆయన రామదాస్ గారు అతన్ని ప్రజలే ఏ పార్టీకి పోయినారు, ఎన్ని పార్టీలు మారినారని అడిగితే బాగుంటుంది, పబ్లిక్ని అడిగితే బాగుంటుంది. ఓకే, ఇకపోతే మీరు 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి జెండా ఎగరవేస్తుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. కొద్దిగా అభివృద్ధి పరంగా అయితే ఇతర అంశాల్లో గ్రాఫ్ పడిపోతుంది, వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది అంటున్నారు. ఎలా గెలుస్తుంది అంటారు? ఇప్పుడు రాజకీయాల్లో వివిధ మతాలు ఉన్నాయి, వివిధ కులాలు ఉన్నాయి. కులాల్లో కూడా మళ్ళా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తిని ఏదో ఒక రూపంలో సంతృప్తి పరచడమే రాజకీయం. తెలుగుదేశం పార్టీ ప్రతి మతాల రూపంలో అయినా, కులాల రూపంలో అయినా, సబ్ కులాల రూపం ప్రతి వ్యక్తికి అతని స్థాయిలో అతనికి సంతృప్తిమైన సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా తెలుగుదేశం ఉంది. రాజకీయంగా కొంతమంది విమర్శించవచ్చు, విమర్శగానే ఉండిపోతుంది తప్ప ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా 2019లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా అంటారు. అంటే అన్ని వైఫల్యాలే కదా, రుణమాఫీ విడతల వారీగా ఇస్తున్నారు, మొత్తం అన్నారు, విడతల వారీగా గోల్డ్ లోన్స్ అన్నారు, దానిలను కూడా పరిమితి విధించారు. ఇకపోతే మహిళా సంఘాలు గ్రూపులకు, డ్వాక్రా సంఘాలకు అవి కూడా 10,000 అన్నారు, 3,000 రూపాయలు 2 విడతలుగా ఇచ్చారు. నిరుద్యోగ భృతి మొన్న బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే కేటాయించారు, అది ఏ మూలకు సరిపోదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఏ కోణంలో తీసుకున్నా వైఫల్యాలు తప్పితే విజయాలు ఎక్కడున్నాయి అంటున్నారు కదా, ఇవన్నీ ఎలా? నాగరాజు గారు, మన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లోటు బడ్జెట్లు 17,000 కోట్లు లోటు బడ్జెట్. ఆనాటి పరిస్థితుల్లో జీతాలు కూడా సక్రంగా ఇవ్వలేమా అనే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సమర్థమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని సమర్థుడుగా అంగీకరించి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో డబ్బులే లేని పరిస్థితుల్లో
రైతు రుణమాఫీ చెప్పినారు. ఆ రోజు మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, మీరు అడిగిన నిరుద్యోగ భృతి చెప్పినారు, అన్నీ చెప్పినారు. ఈరోజు రుణమాఫీ 50,000 రూపాయలు రుణమాఫీ ఉన్న రైతులందరికీ ఏక మొత్తంలో రుణమాఫీ చేసినారు. ఆ రోజు టమాటా రైతులకు కూడా అగ్రికల్చర్ దీంట్లో ఉంటే ఇవ్వలేని పరిస్థితుల్లో రూల్స్ని చేంజ్ చేసి టమాటా రైతులకు కూడా రుణమాఫీ చేసినారు. కొంతమందికి 1,50,000 రుణమాఫీ చేసినారు. దాంట్లో మొదటి విడత ఇచ్చినారు, రెండో విడత ఇచ్చేసినారు. అంటే 60,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేరిపోయినాయి. మూడో విడత ఇప్పుడు మళ్ళా డబ్బులు బడ్జెట్లో కూడా పెట్టినట్టు ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే ఒక కుటుంబాన్ని మనమే ఈరోజు నడపాలంటే ఎన్నో సమస్యలు. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ను సమర్థవంతంగా నడపాలంటే ఎక్కడో డబ్బులు ప్రొక్యూర్ చేయాల, ట్యాక్సుల రూపంలో అయితేనేమి, ఇంకా విదేశీ సాయం అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ సాయం అయితేనేమి, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నడుపుతూ ప్రతి ఒక్క సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చినారు. నిరుద్యోగులకు ఇప్పుడు బడ్జెట్లో 500 కోట్లు ఇచ్చినారు. కాపు కార్పొరేషన్కి ఇది మూడో విడత 3,000 కోట్లు ఇచ్చినారు. ప్రతి ఒక్క క్యాస్ట్కు ఫెడరేషన్ పెట్టినారు. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు బ్రాహ్మణులు కూడా ఎవరిని గుర్తించలే. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ గుర్తించింది. సపరేట్ ఫెడరేషన్ పెట్టి వాళ్ళకి డబ్బులు, వడ్డెర ఫెడరేషన్, మేదర ఫెడరేషన్, ఇట్లా ఫెడరేషన్లు పెట్టి ఎస్సీ ఎస్టీ లోన్స్ అయితే ముందు ఎవరో 2-3 ఇచ్చేసి కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీ లోన్స్ ఇచ్చినామంటున్నారు. ఈరోజు సేమ్ ఎస్సీ ఎస్టీ లోన్స్ నెంబర్ పెంచి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈరోజు బీసీలకు ప్రతి ఒక్క బీసీకి లోన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇప్పుడు 500 కోట్లు భృతి చేసినారు. ఇంకా దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నిరుద్యోగ భృతి కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇవ్వాలా లేదా మంత్లీ ఇవ్వాలా అనేది చెక్అవుట్ చేస్తున్నారు. అది కూడా ఇస్తారు. డాక్రా వాళ్ళకు ముందు 50,000 రుణం వస్తాను. ఈరోజు ఒక్కొక్కరికి 2 లక్షలు 5 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఆ రోజు రుణమాఫీ చేస్తామని డాక్రా మహిళలకు 10,000 ఇచ్చినారు. ఆ వడ్డీ కూడా గవర్నమెంటే భరిస్తుంది. ఈరోజు 50,000 రుణం వచ్చే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు కూడా తీసుకుంటున్నారు. ఆ స్థాయి పెంచినాడు చంద్రబాబు నాయుడు. డాక్రా మహిళలు ఈరోజు డాక్రా మహిళలు ఇదనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆ క్రియేషన్, డాక్రా మహిళల క్రియేషనే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరికి లేడీస్లో డాక్రా గ్రూపులు పెట్టిందని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు బ్యాంకులు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కూడా ఇస్తున్నారు వ్యక్తిగతంగా ఒక్కొక్క బాగా కడతాను గ్రూపులకు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు. డాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఇష్టము. ఒక విషయం చెప్పండి, 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇప్పుడు బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. రమేష్ గారు కొద్దిగా అనారోగ్యం పాలైపోయారు అంటున్నారు. ఏమైంది మీకు? షుగర్ అనేది కామన్, 100కి 60 మందికి వస్తుంది. నాకు ఒక షుగర్ కంప్లైంట్ తప్ప వేరే విధమైనటువంటి ఏ రకమైన అనారోగ్యాలు లేవు. కొంతమంది షుగర్ వస్తే కూడా దాచిపెట్టుకుంటారు. నాకేం భయపడాల్సిన అవసరం లేదు, షుగర్ ఉంది నాకు. మరి వేరే ఏ కంప్లైంట్ లేదు. అందుకేనా అంటే ఇప్పుడు మీకు ప్రజల్లో క్రేజ్ ఉంది అని మీరు గట్టిగా చెబుతున్నప్పటికీ ఏం చెప్పడం, రమేష్ గారికి 1994తో పోలిస్తే ఇప్పుడున్న క్రేజ్ చాలా తక్కువే అంటుంటారు. ఏం లేదు, 1994లో నాకు టికెట్ ఇలా, కానీ ఒక 99లో ఇలా, రమేష్ అనేది ఒక క్రేజ్ 2004లో ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి వేవ్ను కూడా మా మదనపల్లి ఆపగలిగి నన్ను ఎమ్మెల్యే చేయగలిగింది. అదే క్రేజ్ ఇప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. మీరు సర్వేలు చేసుకోవచ్చు. మదనపల్లి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది టమోటా పంట. ఏడాది పాటు ఇక్కడ టమోటా పంటని సాగు చేస్తూనే ఉంటారు. రాష్ట్రంలోని అతిపెద్ద టమోటా మార్కెట్ కూడా మదనపల్లెకే సొంతమైంది, అది ఇక్కడే ఉంది. రోజు కూడా 100 టన్నులు ఇక్కడికి వస్తుంటే ఏడాది కూడా దాదాపు 100 కోట్లకు పైగానే ఇక్కడ వ్యాపారం కూడా జరుగుతుంటుంది. 1000 కోట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి టమోటా రైతులకు టమోటా నిల్వ చేసుకోవడానికి, ధర లేనప్పుడు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు, రేపటికి ఛాంబర్లు లేవు అంటుంటారు. అయితే మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టమోటా రైతుల కోసం ఏం చేశారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. మదనపల్లిలో కోల్డ్ స్టోరేజ్లు అయితే ఉన్నాయి. ఈ పంట ఒక 2-3 రోజులు పెడితే కూడా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉండే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఇప్పుడు ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారు ఎక్కువ రోజులకు స్టోరేజ్ ఉండేది. ఇంకా ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ముందు నుంచి అడుగుతున్నాం.
గవర్నమెంట్ కూడా దాని మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మదనపల్లిలో టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్పి, అదేవిధంగా ఆ విషయమే వర్క్ మెజర్ చేస్తున్నారు, ఏ విధంగా పెడితే బాగుంటుంది ప్రాసెసింగ్ ప్లాంట్. మీ హయాంలో ఏమీ చేయలేకపోయారా టమాటో రైతులకి? మా హయాంలో టమాటా రైతులకు ధర తక్కువ ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర గవర్నమెంటే కేజీ 4 రూపాయల లెక్కన ఇట్లా 2-3 సార్లు రైతులను ఆదుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేయలేం. 2004 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా కొనుగోలు చేశారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకసారి మద్దతు ధర లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి మద్దతు ధర ఇచ్చి కొనుక్కొని రైతులను ఆదుకుంటారు. నేను అడిగేది 2004 నుంచి 2009 వరకు టమోటా రైతుల కష్టాలు తీర్చడానికి మీ వంతు సహాయం ఏం చేశారు? 2004 నుంచి 2009 వరకు అదే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం. టమాటా రైతుల తరపున పోరాడినా కానీ అప్పుడుండే ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలే. నా సైడ్ నుంచి కూడా మేము చాలా పోరాటాలు చేసినాం. అప్పుడుండే నాతో పాటు పోరాటం చేసిన రైతు నాయకుడు ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాడు. పోరాటం అయితే చేసినాం కానీ ఫలితాలు రాలేదు. అయితే మీరు ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ మీరే చూసుకుంటున్నారు. ఇక్కడ అసలు గతం నుంచి తీసుకుంటే అసలు మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టీడీపీ గెలిచినా మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ వశమైతే వస్తుంది. అది అనాదిగా వస్తుంది. అది కాంగ్రెస్కి మున్సిపాలిటీ అంటేనే ఒక పెట్టని కోట లాంటిది అనమాట. ఆ తెలుగుదేశం పార్టీ జెండా పాతాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అది వీలు పడలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా మీ హయాంలో తెలుగుదేశం జెండాను అక్కడ బలంగా పాతారు. మీకు రైట్ హ్యాండ్ అయినా అంటే మీ కుడిభుజంగా మీ అనుచరులో ఒక ముఖ్య వ్యక్తి అయిన కొడవలి శివప్రసాద్ని చైర్మన్ చేయడంలో మీరు కీలక భూమిక పోషించారంటారు. ఎలా సాధ్యమైంది అది? మదనపల్లి మున్సిపాలిటీ అయినప్పటి నుంచి రాటకొండ రెడ్డప్ప నాయుడు గారని అప్పుడు కాంగ్రెస్ లీడరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్నేహితుడు, అతను 40 సంవత్సరాలు ఏకదాటిగా మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా మదనపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ అనే విధంగా తయారు చేసినారు. రెడ్డప్ప నాయుడు గారి తర్వాత కూడా ఇది మదనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్, దీని కిందనే నియోజకవర్గం వస్తే తెలుగుదేశము, మున్సిపాలిటీ వస్తే కాంగ్రెస్ అనే విధంగానే ఉండింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 15 సీట్లు, 32 సీట్లు ఉంటే 15 సీట్లు, ఇప్పుడు 35 కదా ఉండేది మున్సిపాలిటీ. ఇప్పుడు 35. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 32 ఉన్నాయి. 15 గెలిచడం, 2 సీట్లలో ఆ రోజు మున్సిపాలిటీని పోగొట్టుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ బేస్డ్ టౌన్ను 15 సీట్లు, 15 కార్పొరేటర్లుగా కౌన్సిలర్లు గెలిచే స్థాయికి తీసుకొచ్చినాం. ఇప్పుడు కూడా 15 సీట్లే వచ్చినాయి. తర్వాత 2 నరేష్ కుమార్ రెడ్డి గారికి ఒక ఇండిపెండెంట్, నాకు ఒక ఇండిపెండెంట్ ఉండింది. ఇంకా 2 చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులు 2 కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరినారు. సో మున్సిపాలిటీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కైవసమైంది. దొడ్డిదారిన మున్సిపాలిటీని దక్కించుకున్నారని అనుకోవచ్చు. దొడ్డిదారిని ఏం లేదు, 17 సీట్లు. ఇప్పుడు అంటే 15 స్థానాలు తెలుగుదేశం టికెట్ రాని దానివల్ల 2 ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినారు. వాళ్ళు కూడా పూర్తి అంతకుముందు గతంలో కౌన్సిలర్. 15 స్థానాలు వచ్చింది అంటే 16 స్థానాలు టీడీపీకి వచ్చాయి, 19 స్థానాలు వైసీపీకి వచ్చాయి. ఇక్కడ అంటే 3 స్థానాలు ఇక్కడ గ్యాప్. 2 దగ్గర ఒక ఇండిపెండెంట్ ఉన్నారు, నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ఒక 2 వైసీపీ నుంచి భారీగా పులి మహాలక్ష్మి ఆకర్షితులు కాదు, వాళ్ళకి భారీగా ముడుపులు ముట్ట చెప్పి వసూలు చేసుకున్నారు. చివరి నిమిషంలో నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఇండిపెండెంట్ అవసరమైతే కూడా మీ ప్రోత్సాహంతో, అంటే మీకు మిత్రుడు కాబట్టి నరేష్ ఆ ఇండిపెండెంట్ మాకు ఇచ్చాయని మీరు గట్టిగా కోరడంతోనే, కాదనలేక నరేష్ కుమార్ రెడ్డి గారు మీకు ఇవ్వడంతోనే కొడలు శివప్రసాద్ చైర్మన్ అయ్యారు. నరేష్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలుగుదేశం అంటే ఇంట్రెస్టే. ముందు కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి నరేష్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కదా? లేదు, బేసిక్గా నరేష్ తెలుగుదేశము, మధ్యలో కాంగ్రెస్ పోయినారు. ఆ వ్యక్తిగతంగా తెలుగుదేశం అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు అతను కూడా కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఒక ప్రతిపాదన చేశారంటున్నారు అప్పుడు. సరే, నా ఇండిపెండెంట్ ఇస్తాను, కాంగ్రెస్ వద్దు, వైసీపీ వద్దు, టీడీపీ వద్దు, మధ్యస్థంగా ఇండిపెండెంట్గా ఉన్న లక్ష్మీదేవికి మనము చైర్మన్ ఇప్పిస్తాం,
ఈ ఈ ఒప్పందం అయితే బాగుంటుందని లేదు లేదు కొడలు శివప్రసాద్నే చైర్మన్ చేస్తామని మీరు చాలా గట్టిగా వాదించారు. అందులో భాగంగా కొడలు శివప్రసాద్ పట్టుబట్టి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు అంటున్నారు. ప్రపోజల్ అయితే జరిగింది. లక్ష్మీదేవం ఇండిపెండెంట్ను మున్సిపల్ చైర్మన్గా అని వాళ్ళు ప్రపోజ్ చేసినారు. అప్పటికే శివకుమార్కు మాట ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున శివకుమార్ కొంత ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఒకసారి రాజకీయాల్లో మాటిస్తే మాట మీద నిలబడాల అనే తత్వం నాదే. ఆ రోజు ప్రపోజల్ వచ్చిన ప్రపోజల్ను సున్నితంగా తోసిపుచ్చి శివకుమార్ వైపే మొగ్గు చూపడం జరిగింది. మాట తప్పను మడవ తిప్పను అంటారా? ఓ రకంగా. అయితే మీరు అంతలా నచ్చి మెచ్చి మీకు ముఖ్యమైన వ్యక్తి కొడలు శివప్రసాద్కి మాట తప్పుకోకుండా మడమ తిప్పకుండా చైర్మన్ ఇప్పించారు. ఆ కొడవలి శివప్రసాద్ ఈరోజు మున్సిపాలిటీని అవినీతికి కేర్ ఆఫ్ చేసి పరిపాలన సాగిస్తున్నాడు అంటారు. ఆ మచ్చ మీపై పడదంటారా? నచ్చి మెచ్చి అని కాదు, పార్టీ ఆ రోజు బీసీ యాంగిల్లో అతనికి టికెట్ ఇచ్చింది. అక్కడ బీసీ యాంగిల్లో లక్ష్మీదేవి కూడా బీసీనే కదా. అంటే ఒక వ్యక్తిని నాయకుడిగా నిర్ణయించేటప్పుడు కొన్ని కనీస అర్హతలు ఉంటాయి. లక్ష్మీదేవికి లేని అర్హతలు ఏంటివి? కొడవలి శివప్రసాద్ గారికి ఉన్న అర్హతలు ఏంటి? అర్హతల విషయానికి వస్తే కొంచెం రాజకీయం అంటే మీకు తెలియని విషయమేం కాదు. ప్రతి ఒక్క దీంట్లోనూ సంతృప్తి పరచల్లా. లక్ష్మీదేవి ఆర్థికంగా వీకు, కొడవలి శివప్రసాద్ ఆర్థికంగా వెల్ ఆఫ్, అంతే తేడా. అట్లా రాజకీయంలో మరి ఇప్పుడు తెలుగుదేశం మీరు చూసే ఉంటారు, ఎమ్మెల్యే సీట్లు మామూలు స్థాయి. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు మామూలు స్థాయి వ్యక్తినే, నాకు కూడా టికెట్ ఇచ్చినారు. ఆర్థికంగా అనేది కొంతవరకు ఉండొచ్చునేమో, కానీ ప్రతిదీ ఆర్థికంగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆ రోజు ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ శివప్రసాద్ బాగుంటాడని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అదే కొడవలి శివప్రసాద్ అవినీతికి కేర్ ఆఫ్ చేసేసాడు మున్సిపాలిటీ. ముక్కలు చెక్కలు చేసి కేకుల్లా పంచుతున్నాడు మున్సిపాలిటీకి. అటువైపు వైసీపీ కౌన్సిలర్ అయిన షమీమ్ అస్లాంతో కూడా చేతులు కలిపి ఇద్దరు దోచేస్తున్నారు మున్సిపాలిటీని అన్న విమర్శలు ఉన్నాయి. నాకైతే తెలియదు. మీరు చైర్మన్ చేశారు కదా, అలాంటప్పుడు మున్సిపాలిటీ వ్యక్తిగతంగా ఇప్పుడు మా పార్టీ నాయకత్వం ఏ పని ఆదేశిస్తే అవి చేయడమే తప్ప దాంట్లో పూర్తి స్థాయిలో అతను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మేమైతే మున్సిపాలిటీకే అంటే తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత బాగోగులు చూడాల్సిన అవసరం మీకు లేదంట. ప్రజల బాగోగులు ఏదన్నా అవసరం వస్తే ప్రజలు డైరెక్ట్గా మా దగ్గరికి వస్తారు, మేము ఆ సమస్యలు పరిష్కారం చేస్తాము. ఎలా సార్ మున్సిపాలిటీ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? మీరు కొడవలి శివప్రసాద్కి చెప్పాల్సిందే కదా. కొడలి శివప్రసాద్ చెప్పే సమయం ఉంటే కొడలి శివప్రసాద్కి చెప్తాం, లేకపోతే కమిషనర్కు ఎంప్లాయీస్కి చెప్పి అక్కడ ఉండే అధికారులతో పర్యవేక్షణ చేస్తాం. పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణ అని మీరే అంటున్నారు, ఆరోపణ తప్ప వాస్తవం అయితే కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా అమ్మేసుకుంటున్నారు. అసలు ఒక మున్సిపల్ కార్యాలయంలో ఒక 3 గదులను పగలగొట్టి సర్వాంగ సుందరంగా ఒక 5 స్టార్ హోటల్లో ఆయన తయారు చేసుకుని అక్కడ రాజ్యం వెళ్తున్నాడు కొడవలి శివప్రసాద్ అంటున్నారు. ఆ గదుల్లోకి ఎవరిని రాంచడు, తన వ్యక్తిగత సలహాదారులు మాత్రమే. అదంతా కూడా ఒక 5 స్టార్ హోటల్ని తలపించేలా ఉంది లోపల. అంతలా మున్సిపాలిటీని మార్చుకున్నారు ఎటువంటి అనుమతి లేకోకుండానే. ఇవన్నీ కూడా ప్రజల సొమ్మే కదా. తన విలాసాలకు ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. స్టార్ హోటల్గా ఏం లేదండి. నేను కూడా ఒకసారి ఏదో సందర్భంలో మీటింగ్ ఉంటే పోయినా, మామూలు కొంచెం నీట్గా పెట్టుకున్నారు, పెయింట్స్ గిన్స్ వేసి, అంతే తప్ప అదేం 5 స్టార్ హోటల్ మాదిరి ఎక్కడ లేదే. సరే, మీకు సన్నిహితుడు, మీరు నచ్చి మెచ్చిపెట్టి చైర్మన్ కావచ్చు, మీరు కొద్దిగా కప్పిపుచ్చుకోవచ్చు. అయితే మీరు ఎంత కప్పిపుచ్చుకున్నా కొడవలి శివప్రసాద్ చైర్మన్గా కూర్చున్న తర్వాత అవకాశం ఇచ్చిన దొమ్మలపాటి రమేష్ గారినే తలదన్నేలా తయారయ్యాడు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆరోపణలు మామూలు చేస్తుంటారు, దాంట్లో అయితే తలదన్నే అంత స్థాయి వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఇంకొక విషయం చెప్పండి, చిత్తూరు జిల్లా అంటేనే పాల అభివృద్ధికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండే పాల ఉత్పత్తికి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మోతాదులో పాలు ఉత్పత్తి అవుతుంటాయి. పశు సంపదకు పెట్టింది పేరు. అలాంటిది ప్రస్తుతం ఉన్న కరువు కారణంగా పశు సంపద అంతా కూడా కబేలాలకు తరలిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. మీరు ఈ పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమను పూర్వవైభవం తీసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మదనపల్లి, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి కూడా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. చాలామంది రైతులు పాల ఉత్పత్తి మీదే డిపెండ్ అయినారు. అంత పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి పశుగ్రాసం కొరతుంది. గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా దృష్టి సారించి ఈరోజు రైతులందరికీ కూడా పాతరగడ్డి అని చెప్పి
దాంట్లో ఆల్ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా పశువులకు అందే విధంగా సబ్సిడీస్తో ప్రతి ఒక్క పాడి రైతుకు అందరికి కూడా అక్కడ ఉన్నటువంటి పశు హాస్పిటల్స్ కానీ సబ్ సెంటర్స్ ఉన్నాయి, వాటి ద్వారా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా, అదేవిధంగా రైతుకు పశువులకు కావాల్సినటువంటి భూస అయితే ఏమి ఇంకా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది, రైతులకు అందుతోంది కూడా. చివరిగా చెప్పండి, ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం అంటూ పెద్దగా ఉండదండి, ఎందుకంటే ప్రతి నిమిషము మీకైతే వ్యక్తిగతంగా తెలుసు, ఇంకా మిగతాలో చెప్పాలి కాబట్టి చేస్తాను నేను. ప్రతి నిమిషము నాకు మనుషులు ఎప్పుడూ ఉంటారు, రాత్రి 10 గంటల వరకు మనుషులతో. ప్రజలే కాదండి, ఫ్యామిలీ కోసం ఏం చేస్తుంటారు మీరు? మీ కుటుంబ పరంగా ఫ్యామిలీతో సమయం ఏమైనా ఉంటుందా మీకు? గడిపే సమయం ఏమైనా ఉంటుందా? బయటికి వెళ్తుంటారా అప్పుడప్పుడు? విహారయాత్రలు అట్లేం పెద్దగా లేదు. ప్రేమ వివాహం చేసుకున్నారు కదా మీరు, ఆ ప్రేమ ఎక్కడికి హైదరాబాద్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్కి పోయి అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు తప్ప ఎక్కడ పెద్దగా విహారయాత్రలు ఎక్కడ లేదు. అంటే మీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? న్యాచురల్గా ముందు నుంచి రైతులం కాబట్టి అన్ని రాగి సంగటి అయితేనేమి ఇవన్నీ కూడా ఉంటాం. మొదటి నుంచి కూడా జీన్స్, బలమైన జీన్స్, ఇబ్బంది ఏం లేదు. ఏ ఆహారమైనా తీసుకుంటాం. ఆహారంతో పాటు టానిక్ కూడా బాగానే అప్పుడప్పుడు తీసుకుంటుంటారా? లేదు, ఒకప్పుడు తీసేవన్నీ లేదు. అంటే మద్యం సేవించడం అట్లనేం లేదు, ప్రజల కోసం ప్రజలతో ఉంటే అవన్నీ చేయకూడదని ఒక నిలిపేసిన. ఇంకొకటి కూడా, అసలు రమేష్ గారి దగ్గరికి వచ్చి ఎంతో అభిమానంగా కూర్చోవాలన్నా కూడా ఆయన చైన్ స్మోకర్, రైలు ఇంజన్ వదిలినట్టు ఎప్పుడు పొగ వదులుతుంటే ఆ పొగతో మాకు చాలా అయిపోతుంది అనుకుంటున్నవారు కూడా ఉన్నారు. అంతగా మీరు రైలు ఇంజన్లా పొగ వదులుతుంటారంటే ఎప్పుడు? రైలు ఇంజన్ లేదు, స్టీమ్ ఇంజన్ లేదు, నేనైతే స్మోకర్, స్మోక్ చేస్తా. రోజుకి ఎన్ని గంటలు తాగుతారేంటి? మేబీ నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నంతవరకు. మేడమే అబ్జెక్షన్ చెప్పరా? చెప్తా అంటారు. ఏమంటారు? సున్నితంగా మీరు పక్కన పెట్టేస్తారా? పరిగణలోకి తీసుకోరా అసలు మేడం చెప్పే మాటల్ని? తీసుకుంటా అంట, ఏ అవసరమో అవి తీసుకుంటా. కుమారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దబాబు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతానంట. ఎక్కడ? హైదరాబాద్ మెడిసిటీలో. చిన్నబాబు ఎంఎస్ ఫైనాన్స్ చేస్తానంట స్కాట్లాండ్లో. అంటే మీ రాజకీయ వారసులు ఎవరు ఇద్దరులో? కాలమే నిర్ణయించాల. ఇప్పటివరకు ఏమనుకోలేదా? ఏమనుకోలేదు. ఇప్పటి నుంచే రాజకీయంగా ఎవరికి అవగాహన ఉంది ఇద్దరులో? ఇద్దరికీ అవగాహన ఉంది, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది ఎవరు లీడర్ అనేది. మీలా ప్రజల్లో మింగిల్ అయ్యే తత్వం కానీ ఇంకోటి ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి. అంటే ఇంట్లో మీ మిస్సెస్ గారు చేతి వంట ఎలా ఉంటుందంటారు? మీరే చెప్పినారు ఇంతకుముందు, బాగా ఆరోగ్యంగా ఉన్నారు, యంగ్గా కనిపిస్తారు, బాగానే ఉంటుంది కాబట్టి. అంటే చేతి వంట కారణంగానే ఇలా ఉన్నారంటారు మీరు? బాగానే ఉంటుంది కాబట్టి. మేడం చేసి ఏ వంట ఇష్టం మీకు బాగా? అట్టనేం లేదు, పర్టికులర్ ఇదేనేం లేదు, ఏది ఇంట్లో ఏది చేసినా. మూవీలకు వెళ్తుంటారా? చాలా రేర్. అంటే ఇప్పుడు కనీసం ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు మూవీలు చూడాలన్న ఆశనే ఉంటుంది. మేడం ఇంతకీ ప్రేమ వివాహం చేసుకున్న మీరు మేడంని ఇంటికే పరిమితం చేశారా, ఏమన్నా స్వేచ్ఛనిచ్చారా? ఆమె పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇంకేంది, సినిమాలకు తీసుకెళ్ళరు, బయటికి తీసుకెళ్ళరు, ఇప్పుడు ప్రజలు మీ వ్యాపారాలు సినిమాలకు బయట తిరిగితేనే స్వేచ్ఛ అనుకుంటే, కానీ భర్తతో కనీసం అలా సినిమాకి వెళ్ళాలి, అలా బయటికి వెళ్ళాలి, సినిమాలు హార్సిల్స్ వరకన్నా వెళ్ళి రావాలి అనేదన్నా ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా మేమే ఫంక్షన్స్కి పోతూ ఉంటాం, పల్లెల్లో కానీ ఏడన్నో, బెంగళూరు, ఇట్లా పెళ్ళిళ్ళు, తిరుపతి. వెళ్ళినా మీరు నాయకుడు రమేష్ అని వచ్చినాడు అనేసి మీ ఎక్కడ వెళ్ళినా మీ కార్యకర్తలు మీకుంటారు, వాళ్ళతో మాట్లాడుకు వెళ్ళిపోతారు. యాక్చువల్గా నాకు సంబంధించిన కార్యకర్తలు కానీ గ్రూప్ కానీ నేనెంతో ఆమె కూడా అందులో అందుబాటులో ఉంటుంది. నేను పొరపాటున ఏదన్నా ఒక రోజు 2 రోజులు లేకపోతే కూడా ఆమె సమస్యలు నాకంటే సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తుంది. మీ భవిష్యత్తు లక్ష్యం ఏమంటారు? భవిష్యత్తు లక్ష్యం మేము తెలుగుదేశం పార్టీ ఉండాలా, ఎప్పుడూ అధికారంలో ఉండాలా, నేను కూడా లీడర్గా ఉండాలా. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మా వేదిక నుంచి మీరు ఇచ్చే సందేశం? మదనపల్లి ప్రజలను గౌరవించి ఒకసారి ఎమ్మెల్యే చేసినారు కాబట్టి ఇప్పుడు మదనపల్లి ప్రజలు సంతోషంగా, ఎప్పుడూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాను. నేను మొట్టమొదట మదనపల్లి బాగుండాలని కోరుకుంటా, తర్వాతనే జిల్లా, తర్వాతే రాష్ట్రం, తర్వాతే దేశం.
ఓకే, ఇప్పటివరకు చూశారు కండి మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా. అయితే ఏది ఏమైనా మదనపల్లె తొలుత తన అభిప్రాయం మదనపల్లె బాగుండాలని, మదనపల్లె బాగున్న తర్వాతే జిల్లా అయినా రాష్ట్రమైనా బాగుండాలని, అంతేకాదు తను నాయకుడిగా ఉండాలని. అయితే 1994లో ఉన్న జోష్ ఇప్పుడు తగ్గింది కదా అంటే ఎంత మాత్రమో ఒప్పుకోవట్లేదు. అదే జోష్ ఇప్పటికీ కొనసాగుతోంది, ఎప్పటికీ కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ వస్తుందని ఇదే జోష్తో ఖచ్చితంగా విజయం సాధించి మరోసారి ఐ డ్రీమ్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇస్తానని చెబుతున్నారు. అయితే ఆయన లక్ష్యాల మేరకు, ఆయన ఆశిస్తున్న మేరకు ఆయన కళలు కూడా నెరవేరాలని మేము మా ఐ డ్రీమ్ మీడియా కూడా కోరుకుంటుంది. నమస్తే నరేష్ గారు.